కలాం గారి బర్త్డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2020 మార్చి 28న ఎంజీ క్రియేషన్స్ గా ఛానల్ స్టార్ట్ చేశాం. సో ఎంజీ క్రియేషన్స్ అంటే ఎంజీ మా నాన్నగారు మొహమ్మద్ గౌస్ గారి పేరు మీదుగా ఎంజీ అనేది ఆ పేరు తీసుకొని ఎంజీ క్రియేషన్ గా స్టార్ట్ అయింది. తర్వాత కాలంలో ఎంజీ నెట్వర్క్స్ గా మార్చబడి ఇంటర్వ్యూ సిరీస్ అనే దాంట్లో స్టార్ట్ చేసాం. 60కి పైగా ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూస్ చేసాం. కోసం అని చెప్పి లవ్ లైఫ్ లెగసీ అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రానున్న కాలంలో డిస్కషన్ పాయింట్ అని చెప్పి వొకాబులరీ ఎపిసోడ్స్ అని చెప్పి చాలా కొత్త ప్రోగ్రామ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. సో ఇంతవరకు మా ఛానల్ ని మేము చేసే వీడియోస్ అన్నిటిని ఆదరిస్తున్నారు. సో అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సో ఈ ఎంజీ నెట్వర్క్స్ అనేది ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం 11 మెంబర్స్ గా కొనసాగుతోంది. ఈ 11 మెంబర్స్ నేమ్స్ ఒకసారి అనుకుంటే దేవరాజ్ గారు, వెంకటేష్ గారు, తర్వాత మౌనిక గారు, సాయి జ్యోతి, శ్రీమణి, మనోహర్, సందీప్, శృతి, రిజ్వాన్, ఆది, ఇలా ఇంత 11 మెంబర్స్ తో మేము కలిసికట్టుగా టీం చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. Thank you, Wahid. Thank you so much. So now we are formally beginning the formal panel discussion. So నేను ఒకసారి బ్రీఫ్ గా ఓవర్వ్యూ చెప్పేసి తర్వాత దెన్ మనం మన దగ్గర ఉన్న ప్యానలిస్ట్ వింటాం. సో యాక్చువల్ గా మనందరికి తెలుసు వైట్ కేన్ డే దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది అంటే యాజ్ అ రీసెర్చ్ స్టూడెంట్ గా నేను దీని మీద ఉన్న మెటీరియల్స్ అన్నిటిని పరిశీలిస్తున్నప్పుడు దీనికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ. సో చాలా మంది మనకు అంటే మనం మూవ్ అవ్వటానికి మనకు సహాయపడుతున్న ఒక ఇన్స్ట్రుమెంట్ కి ఒక హిస్టరీ ఉంది అన్న విషయం మనలో చాలా మందికి తెలీదు. ప్రాబ్లం ఎక్కడుందో నాకు తెలీదు, లేదా మన స్కూల్లో టీచ్ చేసే పెడగాజీలో ప్రాబ్లం ఉందా, లేకపోతే సొసైటీ స్ట్రక్చర్ లో ప్రాబ్లం ఉందా, ఎక్కడుందా అన్నది లొకేట్ చేయడం చాలా కష్టం. సో దీనికి ఒక చరిత్ర, దీనికి ఒక గుర్తింపు ఉండటం మాత్రం ఎంతో అప్రిషియేట్ చేయదగిన విషయం. సో విత్ దీస్ వర్డ్స్ నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. సో ఐ ఇన్వైట్ మోజెస్ గారు టు స్పీక్ ఆన్ దిస్ మ్యాటర్. అండ్ ఆల్సో మోజెస్ గారు ఎనేబుల్ ఇండియాలో చాలా కాలం పనిచేస్తూ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ యూ సర్ ప్లీజ్ కైండ్లీ ఎంఫసైజ్ ఆన్ ద యాక్సెసిబిలిటీ ఆస్పెక్ట్ యాజ్ వెల్. మోజెస్ గారు ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ప్లెజర్ టు బి హియర్. చాలా ఆనందం అండి. సో ఐ హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్. దేవరాజ్? yes sir. ఓకే. సో ఐ థింక్ నేను పోయినసారి కూడా మన ఎంజీ నెట్వర్క్ వారు ఈ యాక్టివిటీ కండక్ట్ చేసినప్పుడు మనం వైట్ కేన్ గురించి లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మనకి చాలా టెక్నాలజీ వచ్చి చాలా మనకి మారటం చూస్తూ ఉన్నాం. మన ఎన్వైరన్మెంట్ కానీ, లేకపోతే మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే టెక్నాలజీ కానీ, అసిస్టివ్ ఎయిడ్స్ కానీ చాలా మార్పు వస్తూ ఉన్నాయి. అయితే మనకి వైట్ కేన్ అనేది ఇప్పుడు కూడా అంటే దానికి సప్లిమెంట్ గా చాలా టెక్నాలజీ వచ్చినాయి. మీరు వినే ఉంటారు ఇప్పుడు స్మార్ట్ కేన్ అని, లేకపోతే సెన్సర్స్ అని, బీకన్స్ అని చాలా మనం వింటూ ఉంటున్నాం ఈ మాటలన్నీ. అయితే ఇవన్నీ చాలా అడ్వాంటేజే. కానీ వైట్ కేన్ అనేది చాలా ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత, ఎందుకంటే మన ఇప్పుడు దేవరాజు మీరు చెప్పినట్లుగా, ఎందుకంటే అండి ఇది ఈ కేన్ అనేది మనం కనిపెట్టినప్పుడు ఇది ఒక ప్రాబ్లం స్టేట్మెంట్, నిజమైన ప్రాబ్లం స్టేట్మెంట్ ని తీసుకుని వాళ్ళు దీన్ని ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, మన విజువల్ ఇంపైర్డ్ నడవగలగడానికి నిజంగా అర్థం చేసుకుని దాన్ని తయారు చేయడం వల్ల ఇప్పుడు కూడా యూస్ అనేది అలాగే ఉంది మనకి. నేను ఎందుకు ఈ ఫస్ట్ పాయింట్ నేను రేస్ చేస్తున్నానంటే, మనకి ఎప్పుడైతే సొల్యూషన్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థం చేసుకోకుండా మనం ఎప్పుడైతే ఒక సొల్యూషన్ క్రియేట్ చేస్తామో, ఆ సొల్యూషన్ అనేది మనకి ఎక్కువ కాలం పనికిరాదు. అంటే అది ఎక్కువ కాలం మనకి ఉపయోగపడదు. ఎందుకంటే దాన్ని అసలు ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ నే మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి చాలా మంది మనలో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాం, కానీ ఆ ప్రాబ్లం డీప్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయము. మనకు నిజంగా వైట్ కేన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఏమనుకుంటాం అంటే వైట్ కేన్ అనగానే జస్ట్ నడవడానికే అనుకుంటాం.
కరెక్టే, అది మనం నడవడానికి మనకు ముందున్న వాటిని మనం ముందుగానే మనం తెలియడానికి ఉపయోగపడుతుంది. కానీ దాన్ని నిజంగా అర్థం చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు అసలు గుర్తింపు. నేను పోయినసారి కూడా దీని గురించి మెన్షన్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి కార్పొరేట్ వరల్డ్ లో మనం పనిచేస్తున్నప్పుడు మనం వెన్ వి వర్క్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, అంటే మనం ఒక నార్మల్ సొసైటీలోకి వెళ్ళినప్పుడు మనకు ఇది ఒక గుర్తింపుగా ఉంటుంది. ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం అనుకోండి, మనకి కేన్ లేకుండా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు డ్రైవర్కి అసలు మనకు తెలియదు, మనకి విజన్ ఇంపైర్మెంట్ ఉన్న ప్రాబ్లం కూడా తెలియకపోవచ్చు. ఇది ప్రత్యేకంగా లో విజన్. యాక్చువల్గా లో విజన్ చాలా మంది ఏమనుకుంటారంటే మనకి కేన్ అవసరం లేదు అనుకుంటారు. నిజమే అయి ఉండొచ్చు, మీకు తెలిసిన ప్రదేశాల్లో మీరు కేన్ యూజ్ చేయకుండా నడవచ్చు. కానీ బయటకు వెళ్ళినప్పుడు మీకు ఒకవేళ లైటింగ్ కండిషన్ బాగోలేదనో, లేకపోతే మీకు కొత్త ప్రదేశంలో వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి మీరు విజువల్ ఇంపీడెన్స్ తెలియడం కోసం ఖచ్చితంగా మనకి కేన్ ఉపయోగపడుతుంది, ఐడెంటిటీకి అనమాట. సెకండ్ది మనకు ఓన్లీ మనకుందున్న అబ్స్టికల్ అని తెలవడం కాదు, అప్పుడు మనం మెట్లు దిగుతున్నాం అనుకోండి, ఆ మెట్లు ఎంత లోతున్నాయి ఏంటి అనేది మనకి టాక్టైల్ సెన్స్ తో మనకి ఆ కేన్ ద్వారా తెలుస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్టిల్ వెరీ రెలవెంట్. మనం ఏమనుకుంటాం అంటే ఈ యొక్క టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలు వైట్ కేన్ రెలవెంటా కాదా అని మనం చాలా మంది నన్ను అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఇప్పుడు స్మార్ట్ కేన్ వచ్చేసింది, మామూలుగా సెన్సర్స్ వచ్చినాయి, అవన్నీ చాలా ఇంపార్టెంటే, నేను కాదంటలేదు. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా స్టిల్ వైట్ కేన్ స్టిల్ ప్లేస్ ఎ లార్జ్ రోల్ అండి. ఎందుకంటే దిస్ రియలీ గివ్స్ డిగ్నిటీ. మనకి ఇప్పుడు విజువల్ ఇంపైర్డ్ కి ఒక సింబల్ గాను, ఒక ఐడెంటిటీ గాను, మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఇట్ ట్రూలీ గివ్స్ ఇండిపెండెన్స్ అనమాట. అందుకని ఇంకా మనకి వైట్ కేన్ అనేది చాలా రిలవెంట్. సో ఫస్ట్ థింగ్ నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, నిజంగా ఈ టెక్నాలజీ ఏజ్ లో కూడా వైట్ కేన్ కి రిలవెన్స్ ఉందా అని అడిగితే ఖచ్చితంగా ఉందని నేను చెప్తాను. టెక్నాలజీ యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయాలి. కోర్స్ వీ కెన్ యూజ్ టెక్నాలజీ యాజ్ అ సప్లిమెంట్ అనమాట. అంతేగాని మనం ఓన్లీ టెక్నాలజీ మీదే సరిపోతుందంటే, ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, ఆ మ్యాప్స్ ఉన్నాయి, మనకి అన్ని డైరెక్షన్స్ తెలుస్తున్నాయి. కానీ వైట్ కేన్ కూడా ఉంటే మనం ఇంకా ఇండిపెండెంట్ గా ఉండగలుగుతాం. సో దేవరాజ్, ఫస్ట్ ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్మిల్ దట్ మిత్. ఈజ్ వైట్ కేన్ relevant in this technology? Yes. Answer is absolutely yes. Right, Devraj. So I think we can get started with the other members as well, Devraj, and then probably I can come back and talk about how this is relevant in the company environment, or when we grow, whether we go for higher education or when we go for employment, how relevant I can talk about. But I just wanted to start with the discussion saying that white cane still has very relevance. Sure, sir. Thank you, sir. Thank you so much for your opening remarks. So, Srinivas Reddy garu, sir, actually గా ఈ అంటే మోసెస్ గారు చెప్పినట్టు వైట్ కేన్ అనేది ఒక ఐడెంటిటీని, లేదా మనకు ఒక ఇట్స్ అ సింబల్ ఫర్ అన్ ఐడెంటిటీ. సో సార్, మీరు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో చాలా కాలం ఉన్నారు, చాలా మందిని ట్రైన్ చేస్తూ వచ్చారు. సో ఈ ప్రధానంగా అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు వచ్చినప్పటి నుంచి 2-3 సార్లు సిలబస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో ఓవరాల్ పర్స్పెక్టివ్, అంటే ఒక ఎడ్యుకేషనల్ పర్స్పెక్టివ్ లో మనం చూడాలనుకుంటే దీని యొక్క రిలవెన్స్ ఎలా ఉంటుందంటారు సార్? ఓకే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అలాగే ఈరోజు వర్చువల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి ఎంజీ నెట్వర్క్ వారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ లో ప్యానెల్ మెంబర్స్ గా ఉన్నటువంటి ఉమాశంకర్ గారికి, అలాగే మోసెస్ గారికి, జీవి నాగరాజ్ గారికి, మిగతా టెక్నికల్ స్టాఫ్ సపోర్ట్ ఇచ్చేటటువంటి అందరికి కూడా నా విషెస్ తెలియజేసుకుంటూ, చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు మనం ఆర్గనైజ్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ వైట్ కేన్ డే. ఇది భారతదేశంలో చాలా విస్తృతంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ గా మనకున్నటువంటి ఈ దృష్టి లోపం ఏదైతే ఉందో అది చాలా చాలా మినిమల్ లిమిటేషన్ అనే మనం గుర్తుంచుకోవాలి. విజన్ లోపించడం అనేది చాలా మినిమల్ లిమిటేషన్ గానే గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం విజన్ లోపించడం వల్ల ఆన్ పార్ విత్ నార్మల్ పర్సన్ గా మన సొసైటీలో లైఫ్ లీడ్ చేయడానికి ప్రధానంగా మనకు ఎక్స్పాండెడ్ కోర్ కరిక్యులర్ స్కిల్స్ అని ఉంటాయి.
ఎక్స్పాండెడ్ కోర్ కరికులర్ స్కిల్స్. అంటే ఏదైతే విజన్ లోపించడం వల్ల మనం కొన్ని విషయాల్లో ఏవైతే లిమిటేషన్స్ ఉంటాయో వాటిని మనం ఓవర్కమ్ చేయడానికి నేర్పించేటివే ఎక్స్పాండెడ్ కోర్ కరికులర్ స్కిల్స్. దాంట్లో బ్రెయిల్ కావచ్చు, అలాగే ఓరియంటేషన్ మొబిలిటీ, తర్వాత ఈ అసిస్టివ్ డివైసెస్, యూజ్ ఆఫ్ అసిస్టివ్ డివైసెస్. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఏడిఎల్ స్కిల్స్, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్. ఈ 5 ప్రధానమైనటువంటి విషయాలు. అంటే ఒక చైల్డ్ మన విజన్ లోపించినటువంటి ప్రతి విద్యార్థికి కూడా వీటిని మ్యాండేటరీగా నేర్పించాల్సినటువంటిది. ఈ 5 మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రతి విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్ కూడా సొసైటీలో ఒక నార్మల్ చైల్డ్ కన్నా పై స్థాయిలో ఉంటాడనేది వాస్తవం. అది ఈ 5 కూడా ప్రధానంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏమన్నా ఉందంటే అది మొబిలిటీ. ఎందుకు అంటున్నామంటే ముందు మనకు నడక వస్తేనే మనం పాఠశాలకు వెళ్ళగలం. మనకు మొబిలిటీ లేనప్పుడు మన ఇంట్లో నుంచే మనం బయటికి వెళ్ళడం కష్టం, సోషలైజ్ కావడం కష్టం, ఇంక్లూజన్ స్కూల్లోకి వెళ్ళడం కష్టం, సొసైటీ మనను తక్కువ అంచనా వేసే అవకాశం కూడా ఉంది. మన ఎబిలిటీస్ అనేది తెలియదు సొసైటీకి. కాబట్టి మనం దీంట్లో ఈ ఓరియంటేషన్ మొబిలిటీలో ఈ కేన్ ప్రాధాన్యత చాలా ఉంది. మనందరికీ తెలిసిందే ఓరియంటేషన్ మొబిలిటీలో సైటెడ్ గైడ్ టెక్నిక్స్ అని, కేన్ టెక్నిక్స్ అని ఉన్నాయి మనకు ప్రధానంగా మన భారతదేశంలో. ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో డాగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు తెలుసు. కానీ దీంట్లో ఈ కేన్ టెక్నిక్స్ అనేది మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. నార్మల్లోనే ఇప్పుడు దేవరాజ్ గారు చెప్పారు, మరి ఇది ఎక్కడ లోపమో నాకు తెలియదు కానీ మన భారతదేశంలో దీన్ని వాడకం అనేది చాలా తక్కువ అనేది. లోపం ఎక్కడ ఉంది అంటే నేను ఒక లెక్చరర్ గా గత ఒక 20 years నుంచి మన ఈ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నటువంటి వాడిగా నేను చెప్పగలిగింది ఏంటంటే మన కరికులంలో దీన్ని ఒక మేజర్ పోర్షన్ గా మనం నేర్చుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం 6 మంది మాత్రమే ఈ ఓరియంటేషన్ మొబిలిటీ శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. చూడండి, ఒక డాక్టరేట్స్ మనకు బ్యూరోక్రాట్స్ చాలా మంది దొరుకుతారు. మన బాడీలో ఉన్న ప్రతి అవయవం గురించి మనకు డాక్టర్స్ ఉన్నారు, కానీ ఈ ఓరియంటేషన్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్స్ లేరు మన దగ్గర. పోనీ మన స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఓరియంటేషన్ మొబిలిటీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ గా నేర్చుకుంటున్నాం. మరి వాళ్ళను ఈ మన ప్రత్యేక పాఠశాలలు కావచ్చు, ఇంక్లూజివ్ స్కూల్లో నియమిస్తున్నామంటే అది కూడా లేదు. కాబట్టి ఈ ఓరియంటేషన్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్స్ ఆవశ్యకత చాలా అవసరం. ప్రతి విద్యార్థి కూడా ఓరియంటేషన్ మొబిలిటీ నేర్పించాల్సిన అవసరం ఉంది. మనం చూడండి, మనం మన యొక్క ఎబిలిటీ ఆధారంగా మనం ఒక జాబ్ సంపాదించుకోవచ్చు, లేదా వేరు వేరు వృత్తుల్లో మనం సెటిల్ కావచ్చు. కానీ మొదటగా ఓరియంటేషన్ లేకుంటే నువ్వు బయటికి ఎలా వెళ్తావు? ఏ జాబ్ సంపాదించుకోగలం మనం? కాబట్టి మనం ఓరియంటేషనే మెయిన్ ప్రధానంగా. అసలు ఉద్యోగం రాకపోయినా కానీ మనం ఏదో వర్క్ చేసుకోగలం, కానీ ఓరియంటేషన్ లేకుంటే మనం సామాజికీకరణ అనేది జరగదు, మన ఎన్లైట్మెంట్ అనేది జరగదు. కాబట్టి ప్రధానంగా మనం ఈ ఓరియంటేషన్ మొబిలిటీలో నేర్పించాల్సిన అవసరం. మనకు తెలిసిన విషయమే, బెర్తోల్డ్ లోవెన్ఫీల్డ్ ఈయన ఫేమస్ ఎడ్యుకేషనలిస్ట్. ఈ ఎవరైతే విజన్ ఇంపైర్మెంట్ ఉందో వాళ్ళకు కేవలం 3 విషయాల్లో మాత్రమే లిమిటేషన్స్ ఉంటాయని చెప్పాడు ఆయన. ఏంటంటే లిమిటేషన్ ఆన్ రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మనం దీంట్లో 99% ఉండొచ్చు, ఆన్ పర్ విత్ నార్మల్ ఉన్నాం మనం, కానీ ఎక్కడో ఈ రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లో కొంచెం వెనకబడి ఉండొచ్చు అని చెప్పారు. అలాగే ఓరియంటేషన్ మొబిలిటీ మీద కూడా లిమిటేషన్ ఆన్ ఇండిపెండెంట్ మొబిలిటీ అని చెప్పారు. బెర్తోల్డ్ లోవెన్ఫీల్డ్ వారు చెప్పినటువంటి 2వ లిమిటేషన్ ఏంటి అంటే లిమిటేషన్ ఆన్ ఇండిపెండెంట్ మొబిలిటీ. స్వతంత్రంగా మనం సంచరించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. అది ఏ ప్రాంతం అంటే కొత్త ప్రాంతాల్లో లేదా కన్స్ట్రక్షన్ అయ్యేటటువంటి ప్రాంతాల్లో, అన్నౌన్ ప్లేసెస్ లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి మనం అంటే వైట్ కేన్ ద్వారా ఇండిపెండెంట్ గా మనం నడక అనేది నేర్పించాలి వాళ్ళకు. అలాగే ఇంకొక లిమిటేషన్ ఏంటంటే లిమిటేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఇట్లా ఈ 3 లిమిటేషన్స్ ప్రధానంగా చెప్పారు. గతంలో మనకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. థామస్ కెరల్ అని
20 లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పారు, కానీ ఇప్పుడు లేవు అవి. మనం అధిగమించాం. మనం ఇండిపెండెంట్ గా మనం నేర్చుకుంటున్నాం, మనకున్న టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం, మన పేరెంట్స్ ద్వారా, మన టీచర్స్ ద్వారా మనం చాలా అప్డేట్ అయ్యాం. కానీ ఈ మొబిలిటీ అనేది మరి ఎందుకు వెనుకబడి ఉన్నాం? భారతదేశంలో ఓరియంటేషన్ మొబిలిటీ ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువ. వెస్టర్న్ కంట్రీలో 100% అక్కడ ఉపయోగిస్తారు. మన ఇంట్లో నుంచి కడప దాటాము అంటే అక్కడ కేన్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇంట్లోకి రాకముందు మళ్ళీ గడప దగ్గరకు రాగానే మళ్ళీ క్లోజ్ అవుతుంది. సో మన దగ్గర మాత్రం భారతదేశంలో ఈ కేన్ ఉపయోగించడానికి మనం సిగ్గుపడుతున్నాం చాలా మటుగా. నేను చూస్తున్నాను, నా దగ్గర చదువుకున్న విద్యార్థులకు 3కి యాక్సిడెంట్ అయింది. కేను ఉంది కానీ దాన్ని ఫోల్డ్ చేసేసి బ్యాగ్ లో పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇది మనం సార్ చెప్పారు, ఇప్పుడు మోసెస్ గారు చెప్పారు, ఇది సింబల్ ఆఫ్ విజువల్లీ ఛాలెంజ్డ్. మనం గర్వంగా దాన్ని ఉపయోగించాలి. నీకోసమే కాదు, ఇక్కడ నువ్వు బయటి వాళ్లకు, వెహికలర్స్ కు, డ్రైవర్స్ కానీ ప్రమాదాలు జరుగుతున్నాయంటే వాళ్ళకి తెలియదు నువ్వు విజువల్లీ ఛాలెంజ్డా కాదా అనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ముందు మనం విధిగా తప్పనిసరిగా మనం వీటిని నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కేవలం మనం ఏదో ఒక కర్ర, దీన్ని వాడితే ఏంటి, వాడకుంటే ఏంటి. ముఖ్యంగా సార్ చెప్పారు, మోసెస్ గారు, ఇప్పుడు లో విజన్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. నేను అబ్జర్వ్ చేసినాను, అంటే టోటల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్కి వచ్చే వరకు మాక్సిమం ఉపయోగిస్తున్నారు, కానీ లో విజన్ కి వచ్చే వరకు అవసరం లేదనుకుంటున్నారు. ఇదేదో మా డిజబిలిటీ బయటపడుతుంది అనుకో, కాదు. మనం ఎప్పుడు ఆలోచించవచ్చు, మనం ఇప్పుడు నార్మల్ నార్మల్ కన్నా పై స్థాయిలో ఉన్నాం, మనకి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు మనం డిగ్రేడ్ చేసుకోకూడదు మనం. కాబట్టి మనం కేన్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాలి. సో మన దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కానీ, ఫ్రెండ్స్ కానీ, సో దీని గురించి మనం వీలైనంత వరకు ఎక్కువ మందికి తెలియచేయాలి. వైట్ కేన్ అనేది, నేను చెప్పగలుగుతున్నా ఏంటంటే, వైట్ కేన్ అనేది ఒక పర్సన్ కు ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన సమాజంలో లైఫ్ లీడ్ చేయడానికి ఈ వైట్ కేన్ అనేది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే సొసైటీ అనుకుంటుంది, సొసైటీలోకి రీచ్ కావాలంటే మనం వైట్ కేన్ అంటున్నాం. సొసైటీ ఇది ఈ రోజు మన సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నాం, దీని వెనుకున్నటువంటి విషయాలు ఏంటి అనేది కూడా మనది. ఇది ఒక సెలబ్రేట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద పీపుల్ విత్ విజువల్లీ ఛాలెంజ్. మన అచీవ్మెంట్స్ ఇది. మనకు ఈవెన్ 2011లో అనుకుంటాను, బరాక్ ఒబామా గారు దీన్ని ఏం చెప్పారంటే ఈక్వాలిటీ డే అని పరిగణించారు. సమాజం మన గురించి తెలుసుకోవాలి, మన ఎబిలిటీస్ తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఇది ఒక అకేషన్. ఇది ఒక ఎన్జిఓస్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మనలాంటి నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇది సొసైటీకి ఒక మెసేజ్ పంపుతున్నాం. మేము ఏ విషయంలో తక్కువ కాదు, మాకు ఇండిపెండెంట్ గా మేము ఏ పనైనా చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలం. బయటికి వెళ్ళి చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళగలం. ఈ సింబల్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనం ఒక పర్సన్ రీప్లేస్ చేస్తుంది వైట్ కేన్. నీకు కేన్ టెక్నిక్స్ తెలియనప్పుడు నీ వెంబడి ఒక సైటెడ్ గైడ్ రావాలి. ఆ సైటెడ్ గైడ్ మన మదరో, ఫాదరో, మన సిస్టరో, బ్రదరో, ఎవరైనా సరే. మనం ఒకసారి ఒకరి మీద డిపెండ్ అవుతున్నామంటే సర్టెన్ టైం తర్వాత వాళ్ళకు కూడా ఒక స్టేజ్ లో విసుకొస్తుంది. ఈవెన్ మన ఓన్ మదర్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సిన అవసరం. అది పడనివ్వకుండా ఉండాలంటే మన సెల్ఫ్ గా మొబిలిటీ స్కిల్స్ అనేది నేర్చుకోవాల్సింది. సో ఒక పర్సన్ ని రీప్లేస్ చేస్తుంది ఈ వైట్ కేన్ అంటున్నాం. అంటే మనం స్వతహాగా నేర్చుకుంటే మనం మీద, అంటే మనతో పాటు ఇంకొక పర్సన్ రావాల్సిన అవసరం లేదు. వైట్ కేన్ ఈజ్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఒక నావిగేటర్ గా ఉపయోగపడుతుంది, పాత్ ఫైండర్ గా ఉపయోగపడుతుంది. ఇండిపెండెంట్ గా విత్ ఇన్ ద టైమ్ లో మనం వర్క్ చేసుకోవడానికి ఒక వైట్ కేన్ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం మారాల్సిన అవసరం ఉంది. వెస్టర్న్ కంట్రీస్ లో ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం కూడా ఆ రకంగా ఈ రోజు నుంచే మనం దృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, మనందరం కూడా తప్పనిసరిగా వైట్ కేన్ అనేది మ్యాండేటరీగా మనం ఉపయోగించాలి. సో అప్పుడు మనం యాక్సిడెంటల్ కాకుండా, మన పేరెంట్స్ మీద ఎకనామికల్ బర్డన్ కాకుండా, మనంతటికి మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా, మన విద్యా విధానంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల వల్ల మనం కొన్నిసార్లు డిపెండ్ అవుతున్నాం. పెన్షన్స్ మీద మనం డిపెండే కాం. మనకు కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్,
క్వాలిటీ ఎక్స్పాండెడ్ కోర్ కరిక్యులర్ స్కిల్స్ లో భాగంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు కావాలి, అందుబాటులో ఉపయోగించుకోవాలి మనం కూడా. అలాగే మొబిలిటీ, అలాగే బ్రెయిన్. సో వీటిని మనం పర్ఫెక్ట్ గా పొందినప్పుడు డెఫినెట్ గా మనం మన గోల్స్ ఏవైతే ఉన్నావి రీచ్ అవుతున్నాం. మన మిత్రులు చాలా మంది మన రాష్ట్రంలో తెలుసు ఒక సివిల్ సర్వెంట్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు, అలాగే ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నారు. ఈవెన్ దేవరాజ్ చెప్పారు ఇప్పుడే అతను, నేను స్కాలర్ అనేసి. సో దేవరాజ్ ప్రోగ్రామ్స్ నేను విన్నాను, చాలా ప్రోగ్రామ్స్ విన్నాను. సో ఇట్లా మనం సమాజానికి మెసేజ్ ఇవ్వాలంటే మనం ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నామో మనం దీన్ని ఫ్రీక్వెంట్ గా ఉపయోగించడంతో పాటు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఆల్రెడీ ఈ కేన్ ఎట్లా వచ్చింది అనేది మనకు ప్రీ హిస్టరీ అంతా మీకు తెలిసిందే కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఏవైనా మనం ఉపయోగించేటటువంటి ఇప్పుడు కేన్ ను ఊవర్ కేన్ అంటాం మనం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా మంది వైకల్యానికి గురయ్యారు, వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు ఆర్ విజన్ లాస్ అయినటువంటి వాళ్ళు. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని రిచర్డ్ ఈ ఊవర్ అనే అతను ఇతను ఒక రిహాబిలిటేషన్ ప్రొఫెషనలిస్ట్ ఈ వైట్ కేన్ ఉపయోగించడం జరిగింది. ఇది లైట్ వెయిట్ తో ఈ 200 గ్రామ్స్ మాత్రమే, మనకు తెలుసు ఇది వెయిట్ అనేది కేవలం 200 గ్రామ్స్ తో అల్యూమినియం ట్యూబ్స్ తో తయారు చేసేటువంటి డ్యూరబుల్ గా ఉన్నటువంటి ఎఫర్టబుల్ గా ఉన్నటువంటి ఈ వైట్ కేన్ ను మనందరం ఆస్వాదించాలి, తప్పనిసరిగా మనం ఉపయోగించుకోవాలి. సో కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎంజీ నెట్వర్క్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్, ఒక ఈ కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఒక చిన్న మీ ఒపీనియన్ తీసుకుంటాను. సో బిఫోర్ దట్ ఉమామహేశ్వరం సార్ గారు, సార్ నేను కొంత డివియేట్ అవుతున్నాను మీ దగ్గర వైట్ కేన్ వీటి నుంచి. సార్ యాక్చువల్ గా నేను విజన్ 3 years జర్నీని ఒకసారి చూసుకుంటే మీరు బుక్స్ యాక్సెసిబుల్ గా లేవు వీళ్ళకి, అంటే రీసోర్సెస్ సరిగ్గా లేవు అన్న ఆలోచనతో మీరు ప్రారంభించి మాకు, అంటే ఇది మా స్కూల్ నుంచే ప్రారంభించబడింది కాబట్టి నాకు చాలా బాగా గుర్తుంది. సో మీరు ఆడియో మెటీరియల్స్ తయారు చేయడం, తర్వాత ఇపబ్ ఫార్మాట్స్ బుక్స్ తయారు చేయడం, అంటే ఒక రకంగా మీరు ఈ టెక్నాలజీకి అనుగుణంగా యాక్సెసిబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ప్రత్యేకించి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో చాలా వర్క్ చేస్తూ వచ్చారు. దాంతోపాటు నేను లాస్ట్ టైం మిమ్మల్ని రేడియో అవడానికి ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఈ బ్రైల్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టట్లేదు సార్ జనాలు అని మాట్లాడుకుంటున్నప్పుడు మీరు తిరుపతిలో ఒక ప్రాజెక్ట్ కూడా ఇనిషియేట్ చేసిన విషయం ఇవన్నీ చెప్తా ఉన్నారు. అంటే ఓకే సార్, మీ అవగాహనను బట్టి, అంటే మీకు ఇంతకాలం మీరు చూసిన వర్క్స్ లో ఈ ప్రాసెస్ అంతటిని కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ యాక్సెసిబిలిటీ అన్నది ప్రస్తుతం ఎలా ఉంది, ఇంకా దీనికి కావాల్సిన మార్పులు ఏంటి అన్న విషయాలను ఒకసారి మీరు స్పృశించే ప్రయత్నం చేయండి. ఓకే దేవరాజ్, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యువర్ నెట్వర్క్ అండ్ ప్యానెల్ లో ఉండే సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఆర్ యు హియరింగ్? వినపడుతుందా? రైట్, ఓకే. సో ఓకే, నేను వైట్ కేన్ డే గురించి నాకు పెద్దగా అవగాహన లేకపోతే ఒక 2-3 విషయాలు నేను ఈ వైట్ కేన్ డే గురించి నేను కొద్దిగా నా జ్ఞాపకాలు చెప్పాలనుకుంటున్నాను. ఐ థింక్ 2018లోనో అనుకుంటాను, దేవరాజుతో తెలుసు. వైట్ కేన్ డే రోజు మనము డైజీలో మనము డిక్షనరీని రిలీజ్ చేసాం సెంట్రల్ యూనివర్సిటీలో, ఎస్పీఏలో. ఆ రోజు ఒక వర్క్ షాప్ కూడా మేము కండక్ట్ చేసాము డాక్టర్ నవరం గారి సహకారంతో. సో ఈ వైట్ కేన్ డే రోజు అంటే ఫస్ట్ టైం వీ హ్యావ్ డన్ దిస్ డైజీ. డైజీలో మనం డిక్షనరీని తయారు చేయడం, అది ఆడియో. ఓకే, తర్వాత ఇంకో జ్ఞాపకం ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత, అలాగే మోజేష్ గారి మాట విన్న తర్వాత, ప్లస్ నా స్వయ అనుభవం, ఐ థింక్ చాలా మందికి తెలియవచ్చు, ఐఎమ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో మొబిలిటీ అనేది ఒక వ్యక్తికి ఎంత ముఖ్యమో నాకు పర్సనల్ గా తెలుసు. ఎందుకంటే అది లేకపోతే మన జీవిత గమనము నిజంగా ఆగిపోతుంది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తికి
తన యొక్క తనంతకు తాను చలనం, తెలుగులో చెప్పాలంటే మనంతకు మనం చలించడం అనేది ఎంతో ముఖ్యం మన యొక్క అభివృద్ధి కోసం. మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం. డిపెండెన్సీ అనేది ది వర్స్ట్ వర్డ్ ఇన్ హ్యూమన్ సొసైటీ. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మనము ఆధారపడడం మొదలు పెడితే చివరికి మనం ఎంతో ప్రేమించే మన అమ్మ కూడా విసుకునే సందర్భం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరి మీద దాని మీద ఆధారపడడం అనేది హ్యూమన్ నేచర్ కాదు. మానవ స్వభావం ఏంటంటే ముందుకు పోతూ ఉండడం అనమాట. దీంట్లో మొబిలిటీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి వైట్ కేన్ అనేది ఒక సెల్ఫ్ 1964 లో ఇది ఎందుకు పెట్టారంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది వైట్ కేన్ తోనే మొదలైంది నాకు తెలిసి అప్పటి నుంచి. సో ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఆది అనేది వైట్ కేన్ తో మొదలైంది. ఇప్పుడు యాక్సెసిబిలిటీ టెక్నాలజీస్ ద్వారా ఎంతో పురోగతి చెందుతున్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ నిజంగా అయితే విజువల్లీ ఛాలెంజ్ లో చూసి నేను చాలా గర్వపడుతుంటాను. నేను ఐఏఎస్లు ఒకప్పుడు అసలు ఊహించని జాబులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారంటే అదంతా కూడా వారి యొక్క మొబిలిటీ అనేది ఒక ఫిజికల్ గానే ఉండదు, మెంటల్ గా మొబిలిటీ ఉండాలి. మెంటల్ మొబిలిటీ ఇది మోర్ ఇంపార్టెంట్. మనలో ఒకటి నేర్చుకోవాలనే దీక్ష, పట్టుదల అనేది కూడా మొబిలిటీకి సంబంధించింది అని నా యొక్క అభిప్రాయం అనమాట. ఎందుకంటే మనలో ఆ దృఢత్వం కానీ ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనే తపన కాంక్ష లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఈ వైట్ కేన్ డే అనేది తప్పనిసరిగా ఒక మొబిలిటీ కాకుండా మైండ్ మొబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ సందర్భంగా నేను ఎనేబుల్ ఇండియా వాళ్ళని కొద్దిగా అభినందించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఒకసారి ఒక ఎనేబుల్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక అబ్బాయిని అడిగాను అనమాట. అబ్బాయి చెప్పిన ట్రైనింగ్లలో ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ మొబిలిటీ స్కిల్స్ లో ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే వాళ్ళని కొంతమంది తీసుకెళ్తారు, ఒక షాపింగ్ కాంప్లెక్స్ తీసుకెళ్తారు. ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఉంది, మీరు వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చుకోండి అని చెప్తారు. అలాగే ఇక్కడ నుంచి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ సిటీ బస్సు ఇక్కడ ఈ బస్ నెంబర్ ఎక్కి మీరు ఫలానా బస్ స్టాప్ లో దిగి ఫలానా దగ్గరికి వెళ్ళండి. ఇలాగా వీళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇస్తారు, అంటే కొన్ని ఇస్తారన్నమాట. ఈ విధంగా వాళ్ళలో ధైర్యం అంటే లివింగ్ స్కిల్స్ లో కానీ ఇలాంటి మొబిలిటీ స్కిల్స్ లో ధైర్యం ఇవ్వడం అనేది కూడా రియల్లీ ఎనేబుల్ ఇండియా ద్వారా విన్న తర్వాత నేను చాలా ముచ్చటేస్తుంది అనమాట. అరే ఇది ఎంత ముఖ్యమైనవి అని అనుకున్నాను. అదే విధంగా ఇక ఎడ్యుకేషన్ లెవెల్లో యాక్సెసిబుల్ టెక్నాలజీ గురించి అయితే ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ ఆఫ్ రీడింగ్ అనేది మనకు తెలియదు, దేవరాజు గారు చెప్పాలి. నా వరకు మొబిలిటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ మొబిలిటీ అండ్ మెంటల్ మొబిలిటీ, విల్ పవర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ దట్. ఓకే దేవరాజ్, ఎనీథింగ్ టు సే, ఎనీథింగ్ టు క్వశ్చన్? సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గరికి వస్తాను సార్ మళ్ళీ మోజెస్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకున్న తర్వాత. సో సార్ మోజెస్ గారు, ఈ మధ్య నేను ఒక రీసెంట్ గా ఇంటర్నేషనల్ వర్క్ షాప్ ఒకటి అటెండ్ అయ్యాను సార్. అంటే మీరు కార్పొరేట్ వరల్డ్ లో ఉన్నారు కాబట్టి జస్ట్ మిమ్మల్ని అడగాలని అనుకుంటా ఉన్నాను నేను. సార్ ఒక యుఎస్ ప్రొఫెసర్ ఇస్ అ ఫేమస్ నావెలిస్ట్, నాకు పేరు గుర్తు రావట్లేదు, ఐ హావ్ బ్యాడ్ మెమరీ రిమెంబరింగ్ ద నేమ్స్. సో ఆయన అంటూ ఏమన్నారంటే ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే మా జనరల్ పీపుల్ తో కంపేర్ చేస్తే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది చేస్తారు అన్నది చాలా ఎక్కువ ఎంఫసైజ్ చేశారు అనమాట. సో అఫ్ కోర్స్ ఆయన అన్ని హైలైట్ చేశారు. యుఎస్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది, ప్రొఫెసర్స్ అంటే రీసెర్చర్స్ ఎక్కువ లేరు, ఇదంతా హైలైట్ చేసి బట్ ఇది చెప్పారు మనం టాలెంటెడ్ గా ఉన్నాం అని చెప్తూ ఇవన్నీ ఐడెంటిఫై చేశారు అనమాట. సో మీరు కార్పొరేట్ వరల్డ్ లో మీరు ట్రైన్ చేస్తూ ఉండటం వల్ల జస్ట్ ఐఎమ్ క్యూరియస్ టు ఆస్క్ యూ. సో దీని మీద కొంత రిఫ్లెక్ట్ అవ్వండి సార్. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకు ముందు చెప్పిన అంశాలు కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. థ్యాంక్ యూ దేవరాజ్. ఐ థింక్ మన ప్యానలిస్ట్ శ్రీనివాస్ గారు, ఉమా మహేశ్వర గారు చెప్పినట్లుగా ఇప్పుడు మీరు దేవరాజ్ మీరు అడిగిన ప్రత్యేకంగా ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఏంటంటే మనకి చాలా మంది నిజంగానే నేను కూడా విన్నాను, కార్పొరేట్ వరల్డ్ లో మన పర్సన్స్ విత్ డిసబిలిటీ ప్లేస్ చేసినప్పుడు చాలా మంది చెప్తారు వి గెట్ మోటివేటెడ్ అండి వెన్ వి సీ పీపుల్ విత్ డిసబిలిటీస్ వర్కింగ్, వి రియలీ గెట్ మోటివేటెడ్ అని చెప్తారు. దానికి ఏంటంటే అండి ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కి ఏదో సిక్స్త్ సెన్స్ ఉందనో కాదు.
ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఓ దేవుడు ఒక లోపాన్ని ఇచ్చినందుకు ఇంకో దాన్ని ఏదో గట్టిగా ఇచ్చారు అంటారు. జనరల్ గా అది నానుడు ఉంది మన తెలుగులో అయితే అలా అంటారు. కానీ మనకి సిక్స్త్ సెన్స్ కాదండి. మనకి ఎందుకంటే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దాన్ని సొల్యూషన్స్ ని చూసుకుని దానికి ఎప్పుడైతే వాళ్ళు వెంతే ఓవర్కమ్, ఇప్పుడు మనం ఉమామహేశ్వర గారు అన్నట్టుగానే చాలా ప్రాబ్లమ్స్ మనం మైండ్ లోనే ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఇన్ మైండ్ లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో బ్యారియర్ ఫిజికల్లీ ఆల్సో చాలా సార్లు మనకి మైండ్ లోనే చాలా ప్రాబ్లమ్స్ మనం బ్యారియర్స్ ని పెట్టుకుంటాం. కాకపోతే వెన్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అండి వెన్ దే ఓవర్కమ్, వెన్ దే వర్క్ హార్డ్, Devaraj, people like you, people like on the panel today, right? We have persons with disabilities who have overcome their challenges. అదేమవుతుందంటే అండి మనకి ఎప్పుడైతే మనం నిజంగా కింద నుంచి మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూసుకుని మనం ఎప్పుడైతే కష్టపడి పైకి వస్తామో అది మనం ఎవరికి చెప్పవసరం లేదండి. మన ప్రవర్తన బట్టి మన చూసినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మోటివేట్ అవుతారు. ఇప్పుడు దేవరాజ్ మీరు అన్నట్టుగానే అది ఏమీ తప్పు మాట కాదు, అసలు మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే చాలా మంది కంపెనీస్ లో మనం సర్వే చేసినప్పుడు ఆర్గనైజేషన్స్ హూ హైర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఆర్ ది ఆర్గనైజేషన్స్ ఇన్ విచ్ దేర్ ఆర్ పర్సన్స్ విత్ వర్కింగ్, దాంట్లో ఆ టీమ్స్ లో మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అరే ఇప్పుడు మన విజువల్ ఇంపేర్డ్ నే తీసుకోండి. విజువల్ ఇంపేర్డ్ వాళ్ళకి ఇన్ని కష్టం ఉన్నా సరే వాళ్ళు 2 సిటీ బస్సులు మారొచ్చి మరీ వర్క్ చేస్తున్నారు. మరి నాకు అన్ని ఉండి కూడా నేను ఏం చేయట్లేదు అన్న చాలా మంది నేను విన్నాను కూడా. నేను స్వయంగా కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఈ మాట వింటూ ఉంటాను. అయితే నేను వాళ్ళకి ఏం చెప్తానంటే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఆల్సో వాళ్ళేం దేవుళ్ళు కాదు, వాళ్ళేమి ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్స్. అంటే వాళ్ళు కేవలం హార్డ్ వర్క్ వల్లే పైకి వస్తారు, అంతేగాని ఏదో గాడ్ సిక్స్త్ సెన్స్ ఇవ్వడం వల్లనే కాదు అనేది మాత్రం కాదు. ఎందుకంటే మనం ఆ రూట్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం మన హార్డ్ వర్క్ ని మర్చిపోతాం. మన పర్సన్స్ విత్ డిసబిలిటీస్ లో కూడా చాలా మంది వాళ్ళకున్న స్కిల్స్ ని ఉపయోగించుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరన్నా అలా ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఒకటి ఏంటంటే మనం హార్డ్ వర్క్ చేయడం వల్ల మనకే కాదు మనం సొసైటీని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాబట్టి చాలా కరెక్ట్ అండి. సో లాట్ ఆఫ్ కంపెనీస్ ఎక్నాలజీ దిస్ ఫ్యాక్ట్ అనమాట. నేను పెద్ద కంపెనీస్ ఇప్పుడు రిక్రూట్మెంట్ కంపెనీస్ ఉంటాయి చాలా యుఎస్ లో. అంటే నేను పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే మనకి ఇట్ మే నాట్ బి అప్రోప్రియేట్ టు టేక్ అవుట్ ద నేమ్స్, బట్ ఇవి ఏంటంటే లార్జ్ ఎంఎన్సీస్, దాంట్లో కూడా పెద్ద టీముల్లో కూడా వెన్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వర్క్ హార్డ్ and right people in the right job and when they overcome challenges using solutions చాలా ఇన్స్పైర్ అవుతారు. నా పర్సనల్ లైఫ్ కూడా నేను చూసానండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఇండిపెండెంట్ గా మొబైల్ యూజ్ చేయడం కానీ ఏదైనా సరే నేను యూజ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది నా కజిన్స్ కిడ్స్ కూడా చూసినప్పుడు వాళ్ళు అడుగుతారు ఎట్లా చేయగలుగుతావు, నువ్వు ఎట్లా చేస్తావు. వాళ్ళకి క్యూరియాసిటీ, వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని మనం ఇండిపెండెంట్ గా ఉంటాం కాదు, కానీ మనం ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు నిజంగా మన శ్రీనివాస్ గారు చెప్పారు, ఉమామహేశ్వర గారు కూడా చెప్పారు, కెయిన్ అనేది మనకు ఆ ఇండిపెండెన్స్ ఇస్తుంది. కాబట్టి మనం నిజంగా ట్రూగా ఇండిపెండెంట్ గా ఉంటే నిజంగా మనం చాలా మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాం, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం ఇన్స్పిరేషన్ గా ఉండగలుగుతాం. రెండోది, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం కెయిన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ విజువల్ ఇంపైర్డ్ అనుకున్నాం. అసలు ఎందుకని కొంచెం లోతుగా వెళ్తే ఇప్పుడు మనకు నిజంగా కెయిన్ ఎందుకు కావాలి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటారు, ఇది ఆంధ్రాలో నేను ఎక్కువ చూస్తూ ఉన్నాను. ఆంధ్రాలో ఏమంటారంటే మన స్కూల్ కానీ మన ఆఫీస్ కానీ, సార్ రోజు వెళ్ళేది కదా సార్, నాకు స్కూల్ మొత్తం తెలుసు సార్, స్కూల్ ఎంత ఇల్లు ఎలాగో నాకు స్కూల్ కూడా అంతే సార్, స్కూల్లో నేను కేన్ యూజ్ చేయవసరం లేదు కదా సార్, ఎందుకంటే నాకు రోజు నాకు తెలిసిన ప్లేస్ లో నేను ఎందుకు సార్ కేన్ యూజ్ చేయడం అని చాలా మంది అడుగుతారు. దీనికి ఏంటంటే మనం ఓవర్ ది ఇయర్స్ మనం రీసెర్చ్ చూసినప్పుడు కానీ లేకపోతే మన ఎనక్డోట్స్ అంటారు, అంటే మన విజువల్ ఇంపైర్డ్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళ పర్సనల్ స్టోరీస్ ని మనం చూసినప్పుడు ఏమవుతుందంటే అండి, మనం విజువల్ ఇంపైర్డ్ కనుక కేన్ కనుక చేతిలో లేకపోతే ఏమవుతుంది, మనం కొంచెం జాగ్రత్తగా నడవడం కోసం కొంచెం స్లోగా నడుస్తాం. అది మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. మన కేన్ ఉన్నప్పుడు మనం కొంచెం ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాం, ఎందుకంటే మనకు ముందేముందో మనకు తెలుస్తుంది. కొంచెం కేర్ లేనప్పుడు జాగ్రత్తగా నడుగుతాం, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఆ జాగ్రత్తగా నడిచేటప్పుడు అండి కొంతమందికి సైటెడ్ కి ఈ అవేర్నెస్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో ఇతనికి ఏదో ప్రాబ్లం ఉంది, ఫేస్ లో కొంచెం టెన్షన్ గా ఉన్నాడు, లేకపోతే కొంచెం స్లోగా నడుస్తున్నాడు, ఏదో బాగాలేదు, లేకపోతే ఏదో కన్ఫ్యూజన్ లో ఉంది, లేకపోతే ఏమన్నా హెల్ప్ చేయాలేమో అని మనకు హెల్ప్ అవసరం లేకపోయినా కానీ వాళ్ళకి ఆ సింపతి మైండ్, ఆ సింపతి ఇమేజ్ అనేది మనమే కలగ చేస్తాం ఒక్కోసారి.
మరి ముఖ్యంగా నేను లో విజన్ ఎందుకు చెప్పానంటే, లో విజన్ కి సడన్ గా కొంతమంది కండిషన్ బట్టండి, ఒక లైట్ లో నుంచి లైట్ లేని దగ్గరికి వెళ్ళినా, లేకపోతే లైట్ చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినా కొంతమందికి అసలు కొంతసేపు ఏమీ కనపడదు. మన కండిషన్ బట్టి, మనకున్న ఐ కండిషన్ బట్టి అది ఉంటుంది. అలాంటప్పుడు ఏం ఉంటుందంటే, కొత్త ప్రదేశాల్లో లో విజన్ చాలా స్లోగా నడవడానికి ట్రై చేస్తారు. అలా స్లోగా నడుస్తున్నప్పుడు మీరు కాన్ఫిడెంట్ గానే ఉంటారు, మీకు తెలుసు మీరు దేన్ని గుద్దుకోరని. కానీ మిమ్మల్ని చూస్తున్న సైటెడ్, అవేర్నెస్ లేని సైటెడ్ ఏమనుకుంటారంటే, మీరు దేనికి ఏమైనా గుద్దేసుకుంటారేమో అని వాళ్ళు భయపడి ఆ యొక్క ఇమేజ్, ఆ సింపథెటిక్ ఇమేజ్ గెట్స్ ఫార్మ్ ఇన్ ద బ్రెయిన్. అది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది ఎందుకు అవాయిడ్ చేయాలంటే, మనం ఒక పక్కన ఏమంటున్నాం, మనకి సింపతి వద్దు, మనకి ఎంపతి కావాలి, మనకి ఈక్వల్ ఆపర్చునిటీ కావాలని అంటూనే మన ప్రవర్తనలోనే మనం సింపతిని కలగజేసేటట్టుగా ప్రవర్తిస్తే అది ఇప్పటికీ మారదు. కాబట్టి ఈ యొక్క కంపెనీస్ లో కానీ లేకపోతే స్కూల్స్ లో కానీ మనకు తెలిసిన ప్రదేశం అయినప్పటికీ కూడా మనం కేన్ యూజ్ చేయడం ద్వారా మనం పాజిటివ్ ఇమేజ్ ని కలగజేయగలుగుతాం. రెండోది, మన కంపెనీ కానీ మన స్కూలే మనకంతా తెలుసు, మనం రోజు తిరిగే ప్లేసే. కానీ మనం ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతామా ఆ ప్లేస్ లో? ఇప్పుడు ఒక పెద్ద హాల్ ఉంది, ఆ హాల్లో ఏదైనా ఫ్లవర్ పాట్ పెట్టరని, లేకపోతే ఏదైనా గ్లాస్ టేబుల్ పెట్టరని మనం ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతామా? అంటే ఇప్పుడు లార్జ్ ఆఫీసెస్ లో ఏమవుతుందంటే అండి, సీజన్ బట్టి ఆఫీస్ అండ్ లేఅవుట్ మారుస్తూ ఉంటారు, సెలబ్రేషన్స్ కోసం లేఅవుట్ మారుస్తూ ఉంటారు, గెస్ట్లు వచ్చినప్పుడు లేఅవుట్ మారుస్తూ ఉంటారు. అలా అని చెప్పి మనకి అన్ని మన మన కంట్రోల్లోనే ఉండవు కదా, ఎన్వైరన్మెంట్ మన కంట్రోల్లో ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి మనం వెళ్ళి ఊరికి గుద్దుకున్నప్పుడు మనకి పెద్ద దెబ్బ తగలకపోవచ్చు, కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, నేను హెల్ప్ చేసి ఉంటే బాగుండేది, మనం ఎందుకు చేసాము. కొన్ని కంపెనీస్ ఏమవుతాయి తెలుసా అండి, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి, అమ్మో విజువల్ ఇంపాక్ట్ తీసుకుంటే వాళ్ళకి కంపెనీలో ఏమైనా యాక్సిడెంట్ అవుతే మన మీదకి వస్తుంది కదా అని ఇంకా భయపడతారు. సో అందుకనే చాలా కంపెనీస్ ఏమో ఒక్కోసారి ఏంటంటే అలాగే భయం ఉంటుంది అనమాట, అమ్మో మనం హైర్ చేస్తే లేనిపోయిన రిస్క్ వస్తుందేమో. కానీ మనం కేన్ యూస్ చేస్తూ మన సేఫ్టీస్ అన్ని మనం తీసుకుంటూ మనం ఇండిపెండెంట్ గా ఉండగలిగితే, కంపెనీస్కి ఏం కావాలి, మెయిన్ ముఖ్యంగా ఏ కంపెనీకైనా కావాల్సింది మంచిగా పనిచేసే వాళ్ళు కావాలి వాళ్ళకి, అంతే. వాళ్ళకి మన పర్సన్స్ విత్ విజన్ ఇంపైర్మెంటే ఆ సోర్స్ గా మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను చదువుకునేటప్పుడు కేవలం మనకి కొన్ని ఆప్షన్స్ ఉండేవి, టీచర్ కానీ మ్యూజిక్ టీచర్ కానీ కొన్ని ఆప్షన్స్ ఉండేవి. అవన్నీ కూడా రెస్పెక్టబుల్ పొజిషన్స్, అన్ని కూడా రెస్పెక్టబుల్ వృత్తులే. కానీ ఇప్పుడు మనకి వచ్చేదానికి ఎనేబుల్ ఇండియా హ్యావ్ డాక్యుమెంటెడ్ అట్లీస్ట్ 183 డిఫరెంట్ జాబ్ రోల్స్ లో విజువల్లీ ఇంపైర్డ్ పనిచేస్తున్నారు. అంటే 183 రకాలైన జాబుల్లో. అంటే చూడండి మన ఎంత రేంజ్, అంటే ఇది బిఎఫ్ఎస్ఐ నుంచి, ఐటీ నుంచి, ఐటీఐఎస్ నుండి, రీటైల్లో, మ్యానుఫ్యాక్చరింగ్ లో, ఏ సెక్టర్ అయినా తీసుకోండి, 27 సెక్టర్స్ లో మనం పనిచేస్తున్నాం, మన విజువల్ ఇంపైర్డ్ పనిచేస్తున్నారు. అలా చేయగలుగుతున్నారు అంటే అర్థం ఏంటి, దానికి రీజన్ ఏంటంటే మెయిన్ గా ఈ యొక్క మన శ్రీనివాస్ గారు ఎంఫసైజ్ చేసినట్టుగా, ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ మొబిలిటీ అండ్ ఓరియంటేషన్. అంటే ఇప్పుడు మొబిలిటీ అండ్ ఓరియంటేషన్ అది లేకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్కి వెళ్ళేవారు కాదు, వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండేది కాదు. శ్రీనివాస్ గారు ఇంకొక వర్డ్ కూడా వాడారు, రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా ఇంపార్టెంట్. రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, మనం ఒక సొసైటీలో జీవిస్తున్నప్పుడు మనం అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతామా, మనకి ఎక్స్పోజర్ ఉందా, మన షాపింగ్ కానించి, మన ఎంటర్టైన్మెంట్ కానించి, మన ఇంటిని మేనేజ్ చేసే విషయం కానించి, ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోవాలంటే మనకి ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు కలగాలి అంటే మనకి ఇండిపెండెన్స్ ఉండాలి. ఇంకొకటి, మనకి మొబిలిటీ నేర్చుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, కేవలం ఇండిపెండెంట్ ఇన్ మొబిలిటీ కాదు, ఆ విజువలైజేషన్ స్కిల్. మనం ఉమామహేశ్వరరావు గారు మెంటల్ ఇమేజ్ గురించి మాట్లాడారు కదా, విజువలైజేషన్ ఇన్ ద మైండ్. అదేంటంటేనండి, దోస్ హు ఆర్ గుడ్ ఎట్ మొబిలిటీ కెన్ ఆల్సో సాల్వ్ ప్రాబ్లమ్స్ బికాస్ యు ఆర్ ట్యూన్ టు విజువలైజ్. మనకి మొబిలిటీలో బాగా మనకి కొంతమంది ఉంటారు, మన టోటలీ బ్లైండ్ కూడా చాలా క్విక్ గా ఒక ప్లేస్ ను అర్థం చేసుకుని చాలా ఇండిపెండెంట్ గా ఉండగలుగుతారు. ఎట్లా ఉండగలుగుతున్నారు వాళ్ళు? వాళ్ళ మైండ్ లో మనం ఫస్ట్ కేన్ యూస్ చేస్తున్నారు, బట్ వాళ్ళ మైండ్ లో కూడా ఆ యొక్క విజువలైజేషన్. మనం ఒక ఇల్లు ఉందనుకోండి, మనం వేరే వాళ్ళని గైడ్ చేయాలంటే మన ఇంట్లో మన మైండ్ లో మనం ఇంటి ఇమేజ్ చూసుకొని మనం గైడ్ చేస్తాం. సెకండ్ ఇట్లా లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, ఫ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది. అది మనం ఎలా చెప్తాం, మెంటల్ ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్ మనం ఫామ్ చేసుకోగలిగితే కేవలం ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మొబిలిటీ అండి, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటప్పుడు మన టీమ్స్ తో, మన పీపుల్ మేనేజ్మెంట్ అంటారు,
కంపెనీస్ లో పీపుల్ మేనేజ్మెంట్ ఏంటంటే మనం చాలా మంది వాళ్ళ జాబ్ ఏంటంటే వాళ్ళ టీం మొత్తాన్ని టీం మొత్తంతో వర్క్ చేయించడం. అలాంటప్పుడు పీపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది కొన్ని నేను వాళ్ళకి ఛాలెంజెస్ చెప్పినప్పుడు ఆ ఛాలెంజెస్ ని విజువలైజ్ చేసుకుని మనం సొల్యూషన్ ఇవ్వగలిగేది కూడా ఒక స్కిల్. దట్స్ కాల్డ్ విజువలైజేషన్ స్కిల్. ఇదేంటంటే లీడర్షిప్ రోల్స్ కి చాలా ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. మనం ఏం చూస్తున్నాం అంటే దోస్ హు ఆర్ వెరీ ఇండిపెండెంట్ ఇన్ మొబిలిటీ, their ability to visualize things are also far better than somebody who is not able to be independent. ఇది ఎందుకంటే అది డెవలప్ అయిన స్కిల్. అగైన్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ సిక్స్త్ సెన్స్ అని కాదు, బట్ ఓవర్ ద పీరియడ్ persons with disabilities, persons with vision impairment in this case are able to develop that. అది చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి మనం ఓన్లీ కేవలం ఐ విల్ యూజ్ కేన్ అన్నోన్ ప్లేసెసే కాదు, let's start using cane in every place where we need, irrespective of either new place or no old place. మనకి ఎక్కడైతే మన కేన్ యూజ్ చేసుకుంటే మనం ఇండిపెండెంట్ గా ఉండగలుగుతామో ప్రతి చోట యూజ్ చేద్దాం. మనం యూజ్ చేస్తుంటేనే దాని యొక్క అడ్వాంటేజ్, దాని యొక్క డిసడ్వాంటేజ్ మనకు అర్థం అవుతుంది. మనం యూజ్ చేయకుండా థియరిటికల్ గా ఎంత డిస్కస్ చేసినా మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి లెట్స్ ప్లెడ్జ్ టు బి ఇండిపెండెంట్. ఇది కేన్ అనే కాదు, ఏ విషయం అయినా సరే. మనం ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటామో అప్పుడే సొసైటీ కూడా మార్పు వస్తుంది. లేకపోతే సొసైటీ విల్ నాట్ అండర్స్టాండ్ వై వాట్ ఆర్ అవర్ నీడ్స్, వాట్ ఆర్ అవర్ యాక్సెసిబిలిటీ నీడ్స్. ఓన్లీ వెన్ వి ట్రై టు బీ రియల్లీ ఇండిపెండెంట్, సొసైటీ ఆల్సో విల్ బి ఏబుల్ టు comprehend what our needs are and they will also come forward to help us. So ఈ కారణాలను బట్టి సడన్ గా మనం లెట్ స్టార్ట్ యూజింగ్ కేన్. మరి ముఖ్యంగా నేను పోయిన సంవత్సరం కూడా ఒక పాయింట్ ఎంఫసైజ్ చేశాను, లెట్స్ నాట్ ఫీల్ షై టు యూజ్ కేన్. ఇది చాలా మటుకి మన విజువల్ ఇంపేర్డ్ గర్ల్స్ లో మనం చూస్తూ ఉంటాం, అమ్మో నేను కేన్ పట్టుకుంటే నన్ను సొసైటీలో ఏమనుకుంటారో అని. మనకి ఏమనుకుంటారో నా భయం కాదు, మనకి సేఫ్టీ ఇంపార్టెంట్. మనం ఏదైనా గుంటలోకి వెళ్ళి పడితే మన ఫేస్ పగిలితే మనకి చాలా నష్టం, అంతేగాని ఎవరన్నా మాట అనుకుంటే మనకు అంత నష్టం ఉండదు. కాబట్టి లెట్ us స్టార్ట్ యూజింగ్ కేన్. ఇంకొకటి, వైట్ కేన్ అనేది నౌ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ డిఫరెంట్ షేప్స్, కలర్స్. అంటే వైట్ కేన్ అంటే కేవలం వైట్ అనే కాదు, వైట్ కేన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఈ మధ్యలో చాలా స్టైలిష్ కేన్స్ వచ్చినాయి. అది ఫ్యాషన్ గా కూడా ఉంటుంది, వై నాట్. మనకి సైటెడ్ కనుక ఇప్పుడు మనకు లేడీస్ కి అర్థం అవ్వచ్చు, ఇయర్ రింగ్స్ అని ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు, బాయ్స్ కి క్యాప్స్ పెట్టుకుంటారు, లేకపోతే స్పెక్స్. నవేడేస్ స్పెక్టికల్స్ ఆర్ వెరీ దే ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్. చాలా స్టైలిష్ గా ఉంటుంది. మన కేన్ కూడా ఒక యాక్సెసరీనే. మన షూ, మనం బట్టలు, మన బెల్ట్ అన్ని ఎలా మ్యాచ్ గా పెట్టుకుంటాం, మ్యాచ్ గా చేసుకుంటాము. లెట్ స్టార్ట్ యూజింగ్ కేన్ ఆల్సో దట్ వే. అది కూడా ఒక ప్యాషన్ మనకి, ఎందుకంటే మనకు అది ఇండిపెండెన్స్ ప్లస్ మన క్లోదింగ్ కూడా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. వై నాట్, లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ లైఫ్ స్టైల్. లెట్స్ నాట్ ఓన్లీ థింక్ ఇట్స్ ఓన్లీ వన్ శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఏదో ఒక కర్ర, దీన్ని మనం యూజ్ చేయాలి కాబట్టి యూజ్ చేద్దాం అని కాకుండా నిజంగా దాన్ని ఒక మనం ఫ్రెండ్ లాగా భావించి, when we start depending on it, we will truly understand the power of cane. I invite all of you to go through this journey. I personally have gone through this journey in using cane, accepting cane as my friend, and started seeing the difference in my own life. And I am seeing that in many companies, many visually impaired who are working across 27 sectors. So let's make use of it. Let's not stop at a theoretical discussion. Let's start implementing in our daily lives. Yes, I hope I made things are clear, and I'll be happy to answer any of the queries that you guys have. Thank you, Devraj. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్ గా మీరు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారి డిస్కషన్ మీ వర్డ్స్ ని కన్సిడర్ చేసి ఒక చిన్న సజెషన్ నా వైపు నుంచి. షూర్ అండి. మీరు ఐడెంటిఫై చేసిన రోల్స్ లో ఎవరైతే అంటే మీ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ ట్రైనింగ్ వచ్చి తర్వాత జాబ్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడైనా రికార్డ్ చేయమని చెప్పండి సార్, వాటిని డాక్యుమెంట్ చేసే ప్రయత్నం చేయండి సార్. షూర్, చాలా ఉన్నాయండి మనకు. ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని ఎనేబుల్ అయినప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం, ఏంటంటే జర్నీ అనలిటిక్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక జర్నీ క్యాప్చర్ చేసినప్పుడు ఆ యొక్క ఎగ్జాంపుల్ మరొక వ్యక్తికి ఉపయోగపడవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు మనం దేవరాజ్ గారు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు ఏ స్కూల్కి వెళ్ళారు చిన్నప్పుడు? ఎగ్జాంపుల్ గా స్పెషల్ స్కూల్. స్పెషల్ స్కూల్ ఎక్కడండి? ఎక్కడది? హిందూపూర్.
హిందూపూర్. ఇప్పుడు మీ స్టోరీ ఎవరైనా వేరే వాళ్ళు చదివినప్పుడు హిందూపూర్ లో ఉన్నాడు, ఇలా స్పెషల్ స్కూల్ వెళ్ళాడు అని చదివినప్పుడు మీ స్టోరీ ద్వారా అక్కడ ఎవరైనా హిందూపూర్ లో వేరే వాళ్ళకి తెలియకపోతే, ఎలా ఏ స్కూల్కి వెళ్ళాలో తెలియకపోతే ఆటోమేటిక్ గా మీ స్టోరీ బికమ్స్ సొల్యూషన్ ఫర్ దెమ్, అంతే కదా. అట్లా అందుకనే మనం ఎనేబుల్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఏంటంటే జర్నీ అనలిటిక్స్ అనమాట. ఈ స్టోరీస్ అనేవి క్యాప్చర్ చేసి మనకి కాంటెక్చువల్ గా ఇప్పుడు మన స్టోరీని క్యాప్చర్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడకపోవచ్చు, కానీ మనం నీడ్ లో ఉన్నప్పుడు మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరకగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అమెజాన్ లో మీరు కొన్ని చోట్ల చూసినప్పుడు ఒక కింద ఒకటి ఉన్నది, పీపుల్ లైక్ యూ బాట్ ఆల్సో, ఆర్ పీపుల్ హూ బాట్ దిస్ ఐటమ్ బాట్ ఆల్సో. అంటే ఈ వస్తువు కొన్న వ్యక్తులు ఇలాంటి వస్తువులు కూడా కొన్నారు అని మనకి కింద రికమెండేషన్స్ వస్తాయి అమెజాన్ యాప్ మీరు చూసుకుంటే ఎప్పుడైనా. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మనకి ఇక్కడ కూడా ఇప్పుడు మీరు విజువల్ ఇంపేర్డ్, మీరు ఒక బ్రెయిల్ ఏదన్నా కొనడానికి ఒక అసిస్టెడ్ కొన్నారనుకోండి, కొన్నప్పుడు hey, people like you also bought this, people like you went to this school, people like you are working in these companies, people like you are doing this trekking, people like you are doing these activities. మేము ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని, ఇది టైం పడుతుంది, ఇంకా 3 years పట్టొచ్చు, 4 years పట్టొచ్చు. బట్ మీరు అన్నట్టుగానే ఈ జర్నీస్ అన్నిటిని క్యాప్చర్ చేసి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్, అంటే పర్సన్ కి మనకి ఎప్పుడైతే ఒక నీడ్ లో ఉన్నప్పుడు ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ఎనేబుల్ ఇండియాలో. వి డోంట్ నో హౌ సక్సెస్ఫుల్ వి విల్ బి, బట్ దిస్ ఈస్ ఇన్ ద వెరీ ఇనిషియల్ స్టేజ్. బట్ యు ఆర్ రైట్ అండి, ఈ యొక్క స్టోరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, జర్నీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి యాక్చువల్ స్టోరీస్, ఇవి యాక్చువల్ పీపుల్, ఆ యాక్చువల్ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ అయ్యారు కాబట్టి వాటిల్లో దేర్ లైస్ ద సీక్రెట్. చాలా ఇన్ఫర్మేషన్, మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ జర్నీస్ లో ఉంటుంది. మనందరి స్టోరీస్ కూడా ఇంపార్టెంట్. మీన్ వైల్ గా మీకు నిజంగా అందరూ కలెక్టివ్ గా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే స్టోరీస్ ని, మనకి హిందీలో కన్నడలో 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎనేబుల్ వాణి అని చెప్పి నేను పోయినసారి మాట్లాడినప్పుడు మీకు చెప్పాను. ఎనేబుల్ వాణి ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక ఐవీఆర్ ప్లాట్ఫామ్ అనమాట. మీరు ఒక ఫోన్ చేసి ఐవీఆర్ ప్లాట్ఫామ్ లో వినొచ్చు. లేదా ఇప్పుడు హిందీ ఇదైతే ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ లో కూడా, మనకి ప్లే స్టోర్ లో కూడా ఎనేబుల్ వాణి యాప్ అనేది ఉంది. దాంట్లో మీ స్టోరీస్ రికార్డ్ చేయొచ్చు, మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు, మీ క్వశ్చన్ అడగవచ్చు. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు విని వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. ఇది కమ్యూనిటీ లెడ్ ప్లాట్ఫామ్ అనమాట. అయితే మన ఇన్ఫర్మేషన్ అంతా ఊరికే మనం రికార్డ్ చేసినా వెళ్ళిపోదు. దిస్ విల్ బి మోడరేటెడ్. ఈ యాప్ చూడండి, లెట్స్ పుట్ అవర్ స్టోరీస్ ఇన్ దాట్. సో దిస్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. ఒకసారి మీకు హిందీ ఎవరైతే అర్థమవుతుందో వాళ్ళు ఎనేబుల్ వాణి అనే యాప్ కోసం చూడండి. హమారీ వాణి అంటారు దాని హిందీలో. ప్లే స్టోర్ లో సెర్చ్ చేయొచ్చు. లేదంటే కన్నడ, హిందీ 2 కూడా మనకి మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఎనేబుల్ ఇండియా వెబ్సైట్ లో మీకు ఉంటే నెంబర్స్ ఉంటాయి. దాంట్లో ఆ ప్లాట్ఫామ్ లో లెట్స్ కలెక్ట్ స్టోరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఎనెక్డోట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఈస్ పవర్ ఇన్ దిస్. ఎస్ సార్, అంటే నేను మీ దగ్గర ఇది ఎందుకు రైజ్ చేస్తానంటే, యూఎస్ లో మనకు ట్రావెలింగ్ అకౌంట్స్ కనపడతాయి సార్. మన యూఎస్ ఫ్యాకల్టీ తీసుకుంటే వాళ్ళు ట్రావెలింగ్ అకౌంట్ రాస్తాడు, ఒక విజువల్ ఇంపేర్డ్ ఎలా ట్రావెల్ చేసేది. ఇట్స్ వెరీ వండర్ఫుల్ టు రీడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే, నేను రీసెంట్ గా లాక్డౌన్ లో చదివాను సార్, ప్రొఫెసర్ రాంబాబు గారు అని, నాకు తెలిసి శ్రీనివాస్ రెడ్డి గారికి తెలిసి ఉంటుంది. రాంబాబు గారు స్పెషల్ ఎడ్యుకేషన్ మీద రాసిన స్టోరీ సార్. యాక్చువల్ గా ఇట్ విల్ రియల్లీ గెట్ బ్యాక్ టు అవర్ స్కూల్, అంటే మన స్కూలింగ్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే, ప్రొఫెసర్ హేమచంద్రన్ అని ఐఐటి మద్రాస్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. ఐఐటి ఆయన ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఆయన అంటే స్పెషల్ స్కూల్స్ లో ఈ మ్యాథ్స్ బ్యారియర్ ఉంది కదా, మ్యాథ్స్ ఎందుకు నేర్చుకోలేకపోయాం, భుజాల మీద చేతులు వేసుకుని తిరగటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి. వండర్ఫుల్ అకౌంట్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే నేను స్పెషల్ ఎడ్యుకేషన్ లో రీసెర్చ్ చేస్తూ ఉండటం వల్ల ఈ అకౌంట్స్ అని చదివే అవకాశం నాకు ఉంది. ప్రొఫెషనల్ ఎక్సలెంట్ అండి. From corporate side and employment side, we are capturing these case studies slowly. I really appreciate if you do this. And we are also creating something called Solutions Bank. ఇప్పుడు మనకి enableacademy.org లోకి వెళ్తే మీకు ఆల్రెడీ కొన్ని సొల్యూషన్ ఉంటుంది. కాఫీ టేబుల్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్స్ కాఫీ టేబుల్ బుక్ అని. ఈ సొల్యూషన్స్ బ్యాంక్స్ ఏంటంటే, ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్ ఒక లిస్ట్ లాగా తయారు చేస్తే మనకి దాని తర్వాత దాన్ని we can make it searchable, we can make other people to contribute. Enable India believes in one thing, and we believe in community power, because we know solutions are there with community, and people can all that we need to do is collect solutions from everyone. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంత విలువైందంటే మన కమ్యూనిటీకి దగ్గరే ఎందుకు సొల్యూషన్ ఉన్నాయి అంటున్నానంటే, ఒకసారి
మా సిఇఓ ఎనేబుల్ ఇండియాలో ఒకసారి విజువల్ ఇంపెక్ట్ తో మాట్లాడుతూ ఏదో వచ్చినప్పుడు, హే మీరు మార్నింగ్ పెద్ద ఫ్యామిలీలో ఉంటే హౌ డు యూ రికగ్నైజ్ బ్రష్ అని అడిగాడు. అడిగితే చాలా మంది ఐ మీన్ సైటెడ్ కూడా ఉన్నారు, విజువల్ ఇంపెక్ట్ కూడా ఉన్నారు. విజువల్ ఇంపెక్ట్ వేసి ఒకళ్ళు అన్నారు నేను జస్ట్ ఐ స్క్రాచ్ ఇట్ అనో లేకపోతే రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటానో అన్నారు. అది రెండోది, సరే అయితే నువ్వు బ్రష్ అయితే గుర్తిస్తారు మరి, బట్ హౌ డు యూ పుట్ పేస్ట్ ఆన్ యువర్ బ్రష్ అని అడిగితే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టెక్నాలజీ వాళ్ళేమో ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి సమ్ బ్లూటూత్ సొల్యూషన్ అనో లేకపోతే ఏదైనా టెక్నాలజీ సొల్యూషన్ ఉండాలి, దాన్ని క్రియేట్ చేయాలి అని డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు మన విజువల్ ఇంపెక్ట్ ఒక అతను లేసి ఏం చెప్పాడంటే, సార్ నేనేం చేస్తానంటే టూత్ పేస్ట్ ని నా వేలు మీద వేసుకుని నోట్లో పెట్టుకుని బ్రష్ చేసుకుంటాను బ్రష్ తో. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే బ్రష్ మీద పేస్ట్ చేయడం కాదు, బ్రష్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. చాలా సార్లు మనం సొల్యూషన్ అనేది మన దగ్గరే ఉంటుంది, మనకు తెలీదు. మనం చాలా సొల్యూషన్స్ మనం ఉపయోగిస్తాం, కానీ అది ఒక సొల్యూషన్ అని వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని మనం గుర్తించలేము ఒక్కోసారి. కానీ ఇలా కలెక్ట్ చేయడం వల్ల, మన కమ్యూనిటీ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం వల్ల మనకి ఇటువంటి సొల్యూషన్స్ చాలా దొరుకుతాయి. మనందరం కూడా ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. ఎందుకంటే మనం నిజంగా బాగా ప్రాబ్లం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా సొల్యూషన్ కూడా క్రియేట్ చేయగలుగుతారు. దట్స్ వాట్ ఐ బిలీవ్. Devraj? Thank you, sir. Thank you so much. Devraj, in continuation to this, I want to tell you something. Sure, sir. Can you allow me? Yes, sir. Sure. Yeah. అసలు మోజేష్ గారి దీనికి కంటిన్యూషన్ అవుట్ ఆఫ్ బాక్స్ గురించి కానీ ఇలాంటి ఇప్పుడు ఈ రెస్పెక్ట్ అనేది మనకి ఎందుకు వస్తుంది? రెస్పెక్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కానీ ఎవరికైనా కానీ రెస్పెక్ట్ అనేది మనకి ఏం వాడితే మనం తక్కువ చూస్తారు, లేకపోతే మన డిజేబిలిటీ చూసి, లేదంటే మన ఫిజికల్ పర్సనాలిటీ చూసి మనల్ని తక్కువ అంచనా వేస్తారు అనేది చాలా వరకు తప్పు. అది ఒక 5%, ఒక మహా అయితే ఒక 50% ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మేబీ అలా జరగచ్చు. కానీ దాని తర్వాత నీలో ఉండే ఎబిలిటీ, ద డిఫరెంట్లీ ఏబుల్డ్ యాక్సెసిబుల్, ఐ మీన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ నేచర్ కానీ మీరు చేసే ఈ డిఫరెంట్ భలే మీరు వర్క్ చేస్తారు కదా, ఇవన్నీ చూసిన తర్వాత మీకు మీ మీద ఏ పర్సన్ మీద కానీ రెస్పెక్ట్ పెరుగుతుంది. అసలు మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎదుటి వ్యక్తి నుంచి ఎలా రెస్పెక్ట్ మనము ఆశించగలం? మన మీద మనకి నేను ఇది వాడడం, వైట్ కేన్ వాడడం అనేది షైగా ఫీల్ అయితే మనం ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే మోయిస్ గారు చెప్పినట్టుగా మనం ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ మొబిలిటీ అని అనుకోవడం ఒకటి. అదే కాకుండా ఇప్పుడు విజువలైజేషన్ గురించి, ఇప్పుడు ఈ ఒక వ్యక్తి అంటే ఒక ఎంప్లాయీ కానీ ఒక స్టూడెంట్ కానీ సమాజంలో సైటెడ్ పర్సన్స్ నుంచి వాళ్ళు మోటివేట్ అవుతున్నారంటే కారణం మనలో ఒక స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఆ స్పెషల్ ఎబిలిటీస్ ని మనం డెవలప్ చేయడం ఒకటి, అది కాకుండా ఆన్ పార్ విత్ సైటెడ్ వీఆర్ డూయింగ్ అనేది వాళ్ళలో మన మీద ఎంతో ఎంతో రెస్పెక్ట్ కలగజేస్తుంది. అది మనను వాళ్ళు చూసే దృక్పథం మారుతుంది. అలాగే మనకు కూడా ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏమైనా చేయగలమనే ఒక ధీమా వస్తుంది. ఎందుకంటే దీని గురించి మేము కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇప్పుడు మోయేష్ గారు ఏదైతే చెప్తున్నారో అలాగే మేము విజువలైజేషన్ ఆఫ్ నార్మల్ ఆల్ఫాబెట్స్ అనే ఒక ప్రయత్నం చేశాం కంటిన్యూస్లో ఒకసారి. అంటే మేము ఎందుకు ఇది టీచర్స్ అంటే స్టూడెంట్స్ కి ఎందుకు చెప్తున్నామంటే, చాలా మంది స్టూడెంట్స్ టీచర్లుగా మారుతున్నారు. ఈ టీచర్లందరూ కూడా నార్మల్ స్కూల్లో చదువు చెప్తున్నారు. నార్మల్ స్కూల్లో చదువు చెప్తున్న వీళ్ళలో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే బోర్డు మీద రాయకపోవడం. ఎందుకంటే దే కెనాట్ రైట్ బోర్డ్ బికాస్ నార్మల్ ఆల్ఫాబెట్స్ యొక్క విజువలైజేషన్ లేకపోవడం. దీనిలో 2 రకాలు ఉంటుంది. యాక్చువల్గా అయితే మధ్యలో చూపు పోయిన వాళ్ళకి ఖచ్చితంగా విజువలైజేషన్ ఉంటుంది, ఎందుకంటే ఏ అంటే బి అనేది తప్పనిసరి తెలిసి ఉంటుంది, వాళ్ళు కొంతగా రాయగలరు. కానీ అసలు బాండ్ విత్ డిజేబిలిటీతో ఉన్న వాళ్ళైతే అసలు అంటే దాన్ని ఎట్లా ఉంటుంది, ఏ అనేది తెలియదు, బి అనేది తెలియదు, ఓన్లీ బ్రెయిలీలో తెలుసుకోగలరు. వీటిని విజువలైజేషన్ చేయించి వాళ్ళతో బోర్డు మీద రాయించడం వల్ల మన ఎదుట ఉన్న మన స్టూడెంట్ల దగ్గర మన యొక్క రెస్పెక్ట్ ఎంత పెరుగుతుంది అంటే, ఆ రెస్పెక్ట్ పెరగడం గురువుని ఎంత గౌరవిస్తేనే శిష్యుడు అంత బాగా నేర్చుకోగలడు. గురువును గౌరవించలేని ఏ శిష్యుడు కూడా
గురువు నుంచి ఆ విద్యను పొందలేడు. అది అది అందరికీ తెలుసు. కాబట్టి ఇలాగా గురువుల యొక్క ఆ రెస్పెక్ట్ ని పెంచడం కోసము మనం కొన్నిసార్లు ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు ట్రెక్కింగ్ చేయడం ఇలాంటి వాటి కోవలకే వస్తుంది అనమాట. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మనము అంటే ఇప్పుడు మనం బోర్డు మీద రాయడం అనేది మన కోసం కాదు, మన దగ్గర ఉండే స్టూడెంట్స్ కోసం బోర్డు మీద రాయడం. ఇలాంటి కొన్ని అంటే ఏటికి ఎదురీదే పనులు మనం చేశామనుకో, చేసి అచీవ్ అయినామనుకో, అది సమాజంలో ఈ సమాజం యొక్క దృక్పథాన్ని మన గురించి మనకు బాగా తెలుసు, కానీ సమాజం యొక్క దృక్పథాన్ని మార్చే ఇలాంటి పనులు ఎంత అవసరం. అవి అందరూ చేయాలని ఆశించాను, కానీ ఒక దేవరాజ్ చేయొచ్చు, ఒక వహీద్ చేయొచ్చు, ఒక మోజెస్ చేయొచ్చు, ఒక ఉమామేశ్వరరావు చేయొచ్చు. అట్లా నేను చెప్తున్నా అంటే అలాగా చేయడం వల్ల మిగతా వాళ్ళకు మీరు ప్రేరణ అవ్వడం, అలాగా చేయడం అనేది మనము ఈ వైట్ కేండే రోజు తప్పనిసరిగా వీటిని కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే ఏటికి ఎదిరినప్పుడే మనకు మన బలం తెలుస్తుంది. ఏటి వాళ్ళకు పోయినప్పుడు మనకు బలం అవసరం లేదు కదా. ఏటికి ఎదిరినప్పుడే మన బలము తెలుస్తుంది, మన కండలు కూడా పెరుగుతాయి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఈ మోజెస్ గారి అంటే మధ్యలో అంటే మోజెస్ గారు చెప్పినట్లుగా ఈ కొన్ని సపరేట్ యాక్షన్, ట్రెక్కింగ్ వెళ్ళడం, ఏమి అరుణిమా సిన్హా వెళ్ళినప్పుడు మనం వెళ్ళలేమా అనుకుంటే వెళ్ళొచ్చు మనం కదా. అలాగే అలాంటి కొన్ని యాక్ట్స్ ని ఈ వైట్ కేండే రోజు స్మరించుకొని వాటిని ముందడిగేయడం కూడా నేను మంచిదని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. చిన్న సబ్మిషన్ సార్, దీని గురించి ఇప్పుడు సార్ వాళ్ళిద్దరు మాట్లాడారు. రియల్లీ మోసెస్ గారు చాలా విషయాలు ఇప్పుడు పొందుపరచడం జరిగిందండి. సార్ చెప్పినట్టుగా నిజంగా మనకు సిక్స్త్ సెన్స్ ఉంటుంది అని చాలా మంది అంటుంటారు. నేను వాళ్ళతో మళ్ళీ ఇంకొకసారి వాళ్ళతో నేను ఆర్గ్యూ చేయడానికి కూడా ఇష్టపడను. నిజంగా అలాంటి వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వచ్చి కూడా అంటుంటారు. అంటే మన పట్ల వాళ్ళకి ఏ అవగాహన లేని వాళ్ళే వాళ్ళు ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పట్ల ఎలాంటి అవగాహన లేమే వీళ్ళకు సిక్స్త్ సెన్స్ ఉంటుందని మాట్లాడుతున్నారు. సో వాళ్ళు అలా సిక్స్త్ సెన్స్ కాదండి, అక్కడ నీడ్. అది మనకు నీడ్ ఉంది కాబట్టి మన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, సెన్సరీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం. దానివల్ల మనం ఒక నార్మల్ చైల్డ్ కన్నా ఉన్నత స్థితిలోకి వెళ్తున్నాం. నార్మల్ చైల్డ్ డైవర్ట్ అవుతాడు. నార్మల్ చైల్డ్ కు సబ్స్టిట్యూట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఒక చైల్డ్ అనుకుందాం, ఒక క్లాస్ 7th or 8th క్లాస్ స్టూడెంట్స్ అనుకుందాం, వాడికి సబ్స్టిట్యూట్ మెటీరియల్ ఉంది. సబ్స్టిట్యూట్ అవకాశాలు ఉన్నాయి. వెళ్తే నెట్ ఉంటుంది, చెప్పేవాళ్ళు ఉంటారు, మెటీరియల్ ఉంటుంది. కానీ మన వరకు వచ్చే వరకు క్లాస్ రూమ్ లో విన్నదే ఉన్నటువంటి లిమిటెడ్ బ్రెయిల్ బుక్స్ ఉన్నాయో అవే మనం దాని మీద ఆధారపడ్డాం. మనకు సప్లిమెంటరీ మెటీరియల్ లేదు. సప్లిమెంటరీ మెటీరియల్ మనకు ప్రింట్ లో లేదు. కాబట్టి ఒక విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్ కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అంతే తల్లి చెప్పాలండి. రియల్ గా మనం సార్ చెప్పినట్టుగా మనం ఆపర్చునిటీస్ లాస్ అవుతున్నాం అండి. ఎప్పుడైతే మనకు మొబిలిటీ లేదో, నేను దానికి సాక్ష్యం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అని మా స్టూడెంట్ ఉండేవాడు, ఒక అబ్బాయి. ఇప్పుడు సిఏ కంప్లీట్ అయింది. మనకు తెలుసు ఆంధ్రాలోనే అనంతపూర్ లో బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. మీ అందరు కూడా సుపరిచితులే అనుకుంటాను, రాజశేఖర్ రెడ్డి. ఆ అబ్బాయిది బొల్లా శ్రీకాంత్ ఉన్నారు, మీకు అందరికి తెలిసిన అతనే. మనం ఇద్దరిని కాలేజ్ లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లారు ఎస్ఆర్ నగర్ లో. ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి అలా దేశమే. మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉందండి. వాళ్ళు కింద నుంచి పైకి ఎలా వెళ్తారు, దిగేటప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి, రోడ్ ఎవరు దాటించాలి, నార్మల్ చేసి చదువుకునే కళాశాలలో మనం చదువుకోవడం. సో ఇలాంటి ఆపర్చునిటీ. హలో సార్, మీ దగ్గర కాస్త నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు క్లారిటీ ఉందా? అలాగే ఉందా? ఇప్పుడు ఫైన్ సార్. రైట్ అండి. సో ఇట్లా మనకి ఎప్పుడైతే మొబిలిటీ లేదో ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ మనం లూజ్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నాకు ఈ మధ్యలో ఒక
కార్పొరేట్ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సార్ మేము 30 మెంబర్స్ మేము అకామిడేట్ చేస్తామండి డిఫరెంట్ డిజబిలిటీలు అన్నారు. సో ఫైనల్ గా నేను ఐడెంటిఫై చేస్తాను, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. విజువల్లీకి వచ్చారో వాళ్ళకి డౌట్, వాళ్ళు ఎలా వస్తారు, మా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా, మా కంపెనీలో వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అంటే వాళ్ళకి నిల్ నాలెడ్జ్, జాస్ ఉంటుందని తెలియదు, ఇండిపెండెంట్ గా మొబిలిటీ ఉందనే విషయం తెలియదు. కాబట్టి ముందు ఇక్కడ ఇప్పుడు లాస్ట్ కు మన ఉమామహేశ్వర్ గారు చెప్పారు, మారాల్సింది ఎవరంటే మనం, సమాజం కాదు. మన ఎక్స్పెక్టేషన్ సమాజం మీద పెట్టకూడదు, ముందు మనం మారాలి. ప్రాబ్లం మనది, దాన్ని ఓవర్కమ్ చేయాల్సింది మనమే. నువ్వు కేన్ ఉపయోగించావనుకోండి, డెఫినెట్ గా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి నీ దగ్గరికే. ఎవరు నేను చూడరు, కేన్ తో నడుస్తుంటే ఎవరు నేను చూడరు, ఎవరు హేళన చేయరు. నిన్ను చూసి వాళ్ళు గర్వపడతారు, అరే ఒక విజన్ లేకపోయినా కానీ ఇండిపెండెంట్ గా ఎలా ట్రావెల్ చేస్తున్నాడు, ఇండిపెండెంట్ గా తన డ్యూటీని ఎలా డిశ్చార్జ్ చేస్తున్నాడు అనే ఒక మెసేజ్ మన సొసైటీకి ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి యాజ్ ఎ విజువల్లీ ఛాలెంజ్డ్ గా ఏవైతే మనం మారాలి, ఈ నెగటివ్ థాట్స్ ఏవైతే చిన్న చిన్న థాట్స్ ఉంటే మన సొసైటీ మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలి. సో అది ఒక సర్టన్ ఏజ్ లో ఉంటుంది, దాన్ని మనలాంటి వాళ్ళందరూ ఇలా మనం వైడ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల డెఫినెట్ గా ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి కేన్ ఉపయోగించడం మన బాధ్యత. మనం మోసెస్ గారు చెప్పినట్టు ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి, తప్పనిసరిగా మనం ఉపయోగించాలి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, నాకు ఒక 2-3 ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. చెప్పండి సార్. సార్ ఏంటంటే నేను ఈ మధ్య చదువుతా ఉన్నా హిడెన్ కరిక్యులం తర్వాత నల్ కరిక్యులం అని. అంటే యాక్చువల్ గా నేను ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ లో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న అంశం మీద చూస్తూ ఒక 2-3 విషయాలు నేను ఫిగర్ అవుట్ చేస్తాను అనమాట. అంటే ప్రస్తుతం ఉన్న ఈ కరిక్యులర్ ప్రాక్టీసెస్ తర్వాత ప్రొఫెషనల్ అంటే ఎవరైతే ఈ డిజబిలిటీస్ డీల్ చేస్తున్న ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఎంపెరికల్ బేస్డ్ గా లేవు అన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ పాలసీ అండ్ లీగల్ సిస్టమ్ కూడా దానికి కోఆపరేటివ్ గా లేదు అన్నవి 2 ఫిగర్ అవుట్ చేస్తున్నాను. సో బేస్డ్ అంటే ఈ టేకింగ్ ద వాంటేజ్ పాయింట్ ఫ్రమ్ హియర్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, అంటే సార్ మన దగ్గర పనిచేస్తున్న వారందరూ కూడా ఎవరైతే ఈ స్పెషల్ డిప్లొమా కాలేజెస్ లో ఫ్యాకల్టీగా ఉన్న పనిచేస్తున్న వారందరూ కూడా మీరు ఏదైనా అంటే ఒక ఈ మీరు చేస్తున్న యాక్టివిటీస్ కానీ ఈ డైలీ రెగ్యులర్ గా జరుగుతున్న ఈ లెక్చర్ సంబంధించిన విషయాలు కానీ మీరు ఎక్కడైనా డాక్యుమెంట్ చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది సార్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ రిక్వైర్ ఉంది. మనకు డాక్యుమెంటేషన్ చేయడం అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది. నిజంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రొఫెషనల్స్ సౌండ్ లేకపోవడం. అంటే ఒకటి ఐ కెన్ సే దట్ చాలా మంది ప్రొఫెషనల్స్ ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మన భారతదేశంలో 1000 మంది ఉన్నారు. కానీ అందులో బ్రెయిల్ ఎంత మందికి వచ్చు, ఓరియంటేషన్ ఎంత మందికి వచ్చు అంటే 100లో కాదని 10ల సంఖ్యలో ఉంటున్నారు. ఎక్కడ లోపం ఉంది అంటే ఈ వింగ్ కు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయనే వస్తున్నారు తప్ప ఒక సర్వీస్ మోటోతో రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది దీంట్లో. సో మిగతా కంపారిటివ్లీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ తో చూస్తే దీంట్లో తొందరగా ఉద్యోగాలు వస్తాయేమో. దీంట్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అటు నార్మల్ స్కూల్లోకి వెళ్ళొచ్చు, ఇటు స్పెషల్ స్కూల్లోకి వెళ్ళొచ్చు. సో అది మళ్ళీ సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. మనందరికి తెలిసిందే రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇలా అనుకుంటున్నాం. కానీ వీళ్ళకి నీడీ కరికులం ఏదైతుందో, ఎక్స్పాండెడ్ కరికులం ఏదైతే ఉందో అది కాన్సన్ట్రేషన్ చేయకపోతుంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా ఎదగలేరు. వాళ్ళ దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ మనం స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి మారాల్సింది ఏంటంటే ఏవైతే మనకు కంపల్సరీగా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సోషల్, సైన్స్, మ్యాథ్స్ అనేది అది మ్యాండేటరీగా అందరికి అలాంగ్ నార్మల్ పిల్లలతో పాటు నేర్పించేసి వీళ్ళకి కూడా నేర్పిస్తున్నాం. దాంట్లో ఉన్న చిన్న చిన్న బ్యారియర్స్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగా, బట్ అవి ఈజీగా అధిగమించడం అనేది. కానీ ఈ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే వాళ్ళు గెట్ ఆన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దాని వల్ల ఇప్పటికి చాలా అపోహలు ఉన్నాయి మనకు. స్పెషల్ స్కూల్ బెటరా లేకుంటే ఇంక్లూజన్ స్కూల్ బెటరా, ఎక్కడ కరికులం బాగా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఇంక్లూజన్ చాలా మంచిది, కానీ సెగ్రిగేషనే ఉంది అక్కడ. ఈ కరికులం ఇంప్లిమెంట్ లేదు, సెగ్రిగేషన్ ఉంది. అది పేరుకు ఇంక్లూజన్. పిల్లలు మాత్రం నార్మల్ పిల్లలు చదువుకునే ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నాం మనం, ఆ ప్రెమిసెస్ లోకి ఎంటర్ అవుతున్నాం.
కానీ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ కావట్లేదు. కేవలం ఒక భవితా సెంటర్ పేరు చెప్పి ఒక నార్మల్ స్కూల్లో ఒక సపరేట్ గదిలో ఉంచేసి మిడ్ డే మీల్స్ పెట్టి అక్కడ 6-7 రకాల వైకల్యాలు ఉంటే ఒక్కటే టీచర్, అక్కడ ఒక్క స్పెషలైజేషన్ లోనే చదివినటువంటి టీచర్ మాత్రమే అందరికీ ఒక 2-3 గంటలు వాళ్ళకు తనకు తెలిసింది చెప్పి మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారు. సో అదెక్కడ ఇంక్లూజన్ అవుతుంది? సిడబ్ల్యూఎస్ఎన్ అనేది సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అనేది నార్మల్ తరగతి గదిలో ఉండాలి. కాబట్టి ఇక్కడ మారాల్సింది ఎవరు అంటే నార్మల్ టీచర్స్ మారాలి, అడ్మినిస్ట్రేటర్స్ మారాలి, సపోర్టివ్ స్టాఫ్ మారాలి. అప్పుడు వీళ్ళకి ఏవైతే ప్రిస్క్రైబ్డ్ కరికులం ఉందో అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం, మనం ప్రధానంగా ఫెయిల్యూర్ అవుతున్నాం ఇది ఇక్కడ. పాలసీ అడ్రస్ చేయాలంటే ఎస్ సార్, మనకి ఉన్నటువంటి మీడియా ఉందండి, ఎందుకు మనము వీటిని ఉపయోగించుకోవట్లేదు? ఎందుకు మనం ఏవేవో అడ్డమైనటువంటి యాడ్స్ ఇస్తున్నాం మన టీవీలో? ఎందుకు మనం ఒక పాలసీలు, డిజబిలిటీ పాలసీలు ఉన్నాయి, ఇవి లేకుంటే ఇవి పెనలైజ్డ్ అవుతారు? అంతెందుకండి, మనం ఇంతమంది, మనం 100 మంది 1000 మంది పాస్ అయ్యి వచ్చాం 10th క్లాస్. ఈ రోజుకు ఒక నార్మల్ ఎంఈఓ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ వీళ్ళకి ఏం ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, పాలసీలో వీళ్ళకి ఏం మెన్షన్ చేశారు, టైం ఎగ్జామ్షనా, మార్క్స్ రెడ్యూస్ చేశారా, లేకపోతే స్క్రైబ్ అలాట్మెంట్ విషయాల చాలా మందికి అవగాహన లేదు. సో ఇవన్నీ పాలసీని మనం సెన్సిటైజ్ చేయడానికి ఉన్నటువంటి ప్రసార సాధనాలను ఉపయోగించుకోవాలి. ఆల్ ఇండియా రేడియో ద్వారా యాక్సెసిబుల్ ఉందండి. చాలా మంది, మేము కూడా ఒక 10ల సంఖ్యలో నేను ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ ఇచ్చాను, దూరదర్శన్లో కూడా మాట్లాడడం జరిగింది పాలసీల మీద. కాబట్టి మనం వీలైనంత వరకు ఈ పాలసీలను, ఈ మీడియాను ఉపయోగించుకోవడం, ఇలాంటి ఛానల్స్ ఉపయోగించుకోవడంతో పాటుగా ఇది మన కన్సర్న్ డిపార్ట్మెంట్ దీన్ని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు. నిజంగా మనకు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కానీ పిడబ్ల్యూడి యాక్ట్ ఒకసారి చదివితే మనకు లేనటువంటి ఏమున్నాయండి దాంట్లో? అసలు యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ ఉంది, ఆర్కిటెక్చర్ బ్యారియర్స్ ఉన్నాయి. ఎక్కడ ఆర్కిటెక్చర్ బ్యారియర్ ఉంది మన రాష్ట్రంలో? ఏ ఆర్గనైజేషన్ లో 100% యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ ఉంది మన దగ్గర? యాజ్ పర్ యూజీసీ గైడ్ లైన్స్ 100% అక్కడ ప్రొవైడ్ చేయాలి. మరి ఈ రోజుకు మనం రీచ్ కాలేకపోతున్నాం. రీజన్ ఏంటి? మనకున్నటువంటి పాలసీలు ఇంప్లిమెంట్ కావట్లేదు. ఈ పాలసీల గురించి మనకే అవగాహన లేదు. నేను అబ్జర్వ్ చేస్తాను, నా దగ్గర ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అసలు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ లో ఏమున్నాయనే విషయం వాళ్ళకే తెలియట్లేదు. అంటే ఎంతసేపు వాళ్ళు స్కూల్లో ఎన్విరాన్మెంట్ లో స్పెషల్ స్కూల్లో వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక స్పెషల్ కాలేజీలో పోయి జాయిన్ అవుతున్నారు, అంతవరకే వాళ్ళు. కానీ మనకంటూ ఏమున్నాయి, పాలసీలు ఏమున్నాయి, వీటిని ఒకవేళ మనకు అవైల్ చేసుకోకుంటే మనం ఎలా అప్రోచ్ కావాలి, ఎక్కడ అప్రోచ్ కావాలి? సో ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనం చేయాలి. ప్లస్ గవర్నమెంట్ సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మారాల్సింది, ఓవరాల్ గా మారాల్సింది సమాజంలో చాలా మంది మనకు ఏవైతే వ్యక్తులు ఉన్నారో, అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా లేదా ఉద్యోగ రంగంలో చూసినా వీళ్ళు మారాలి. మా దగ్గర ఒక అమ్మాయి ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తాను. మా పక్కనే ఒక ఆంధ్ర బ్యాంక్ ఉంది, అక్కడ ఒక ఎంప్లాయీ, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ. అమ్మాయి 1 year వరకు ఖాళీగా కూర్చుంది. రీజన్ ఏంటి అంటే వాళ్ళకి తెలియదు అసలు అమ్మాయి ఏం పని చేస్తుందో తెలియదు. మేము ఒకసారి వెళ్ళేసి, సార్ ఈమె చాలా క్యాపబుల్ అండి, ఈమె నా స్టూడెంట్, ఇంటర్మీడియట్ వరకు నా స్టూడెంట్, ఒక జాస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని మీరు ప్రొవైడ్ చేయండి, మీ జోనల్ మేనేజర్ తో మాట్లాడంటే ఆ తర్వాత ప్రొవైడ్ చేసి చక్కగా అమ్మాయి ఇప్పుడు ఒక రోల్ మోడల్ అండి. అక్కడ మీ ముందు మాట్లాడుతున్నట్టు బికాస్ చాలా స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలే, అంతే తప్ప బుకిష్ నాలెడ్జ్ కాదండి. మనం అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు లేకుంటే వాళ్ళు కీన్ అబ్జర్వేషన్, వాళ్ళతో మనం వండర్స్ చేయొచ్చు నిజంగా. అంతెందుకు మన ముందు ఉన్నారు కదా ఇప్పుడు ఇందులో ఉన్న ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి వాళ్ళే, ఒకరొకరు ఒక డైమండ్స్. ఇలా మనం దగ్గర చదువుకున్న వాళ్ళందరినీ మనం సెన్సిటైజ్ చేయాలి. సో కాబట్టి మన వృత్తి ధర్మంగా మనం టీచర్ కరికులర్ ప్లస్ ఏదైతే అడిషనల్ గా వీళ్ళకి రిక్వైర్ ఉన్నటువంటి కరికులర్, అట్ ద సేమ్ టైం మనం యాక్ట్ పాలసీల గురించి, గవర్నమెంట్ రోల్ గురించి సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దేవరాజు గారు, సార్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజంగానే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సెన్సిటైజేషన్ కానీ, పాలసీ మ్యాటర్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ఆ వింగ్, ఆ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండే టోటల్ స్టాఫ్ కానీ ఎవరికి అవగాహన మటుకు ఉండడం లేదు మాట. అసలు యాక్సెసిబుల్ అంటే ఏంటి, యాక్సెసిబిలిటీ ఏంటి, యాక్సెసిబుల్ మెటీరియల్ అంటే ఏంటి,
ఎందుకంటే చెప్తానంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చాలా షాక్ అవుతారు. జనవరి 26 మార్నింగ్ నాకు ఒక ఫోన్ వచ్చింది. మీ వెంకటేశ్వర గారి అంటే మన దేవరాజ గారి గురువు వెంకటేశ్వరరావు సార్, రిపబ్లిక్ డే, మన రిపబ్లిక్ డే రోజు కలెక్టర్ గారు డైజీ ప్లేయర్స్ ఇస్తున్నారు, మా ఏడీ గారికి డైజీ ప్లేయర్ అంటే ఏంటి, డైజీ అంటే ఏంటి, డైజీ ప్లేయర్ అంటే ఏంటి చెప్పండి సార్ అంటున్నారు. ఇంకా ఇంతకంటే ప్యాథటిక్ కండిషన్ ఎక్కడైనా ఉంటుందా? అంటే మన అడ్మినిస్ట్రేటర్స్ యాక్సెసిబుల్ మెటీరియల్ ఊరే కొనేస్తున్నారు, బలుక్కుంటున్నారు. అసలు దాంట్లో తెలుగు ఉందా లేదో కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఫ్లెక్సీ టాక్స్ కొని ఉంటారు. ఆ ఫ్లెక్సీ టాక్స్ ను మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే పిల్లలందరికీ 10th క్లాస్ పిల్లలందరికీ ఇచ్చింటారు. దాంట్లో తెలుగు మీడియం పిల్లలు ఉంటారు, వాళ్ళు చదవగలరా లేదో తెలియదు, ఆ బుక్ దాన్ని ఎట్లా యూజ్ చేస్తారో కూడా తెలియదు, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియని వాళ్ళందరూ ఉంటారు అనమాట. ఇలా చదివేటప్పుడు మీరు గవర్నమెంట్ ఎన్ని డైజీ ప్లేయర్స్ కానీ, ఎన్ని ల్యాప్టాప్లు ఇచ్చినా, ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఇచ్చినా అవి ఎలా ఉపయోగపడతాయి, కరెక్ట్ గా ఎట్లా ఉపయోగపడతాయి? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రెయిలీ కానీ రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లే కూడా అంతే. ఎంతో మంది డోనార్స్ స్కూళ్ళకి ఇస్తున్నారు, అరే ఇక్కడ, కానీ వాటిని ఆపరేట్ చేయడానికి అక్కడ ఉన్న టీచర్స్ కి అవగాహన లేదు, మోటివేషన్ లేదు. అవి మూలలో బీరువాలో నక్కి ఉంటాయి. కంప్యూటర్లు కూడా అంతే, బూజు పట్టి ఉంటాయి. సో ఇక్కడ మోటివేషన్ అనేది టోటల్ గా డిజేబుల్ కమ్యూనిటీ, అంటే ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో, ఎవరైతే టీచర్స్ ఉంటారో, ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉంటారో, ఎవరైతే పర్చేజ్ కమిటీ ఉంటుందో, వీళ్ళందరూ కూడా ఒక హ్యూమన్ టచ్ తో గానే చేయాలి తప్ప ఇంకా వేరే హ్యూమన్ టచ్ తో చేస్తేనే ఇవన్నీ కూడా అన్ని సక్రమంగా అందరికీ సక్రమంగా అవుతాయి, సక్రమంగా నేర్చుకుంటాడు. అందరం ఒకటే కాదు, నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ నేర్చుకోవడం అనేది నేర్పే వాళ్ళు ఉంటే నేర్చుకోవడానికి పిల్లలందరూ కూడా ఎంతో ముందుంటారు, సో మచ్ టాలెంటెడ్ ఉంటారు. ఇది ఒకటి ప్యాథటిక్ కండిషన్. శ్రీనివాస రెడ్డి గారు చెప్పిన తర్వాత నిజంగా ఇది ఎంత కనెక్ట్ అయ్యాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న సార్ నాకు. షూర్, చెప్పండి. ఈ రిహాబిలిటేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మన స్పెషల్ ఎడ్యుకేటర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత ఎన్సిఎఫ్టి ఏదే ఉందో నేషనల్ ఎన్సిటి అండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. సో నేషనల్ కరికులం ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఇంటర్ఫియర్ అవ్వటం వల్ల ఈ ఆర్సిఐ ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకంగా మారింది అన్నది ఒక రీసెంట్ గా వస్తున్న ఛాలెంజ్ సార్. దీని మీద ఒక 2 నిమిషాలు మీరు ఏమైనా మాట్లాడగలుగుతారు సార్? షూర్. ఇక్కడ ఏంటంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ కన్నిటి కూడా రికగ్నైజేషన్ ఇచ్చేటటువంటిది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. జనరల్ టీచర్స్ కి వచ్చేసి ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. అయితే మన రాష్ట్రంలో, మా దేశవ్యాప్తంగా జరిగే విషయం ఏంటంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే స్పెషల్ బిఎడ్ కానీ, డిఎడ్ కానీ, ఎంఎడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ స్కూల్స్ అని ఉందండి. అయితే ఈ గైడ్ లైన్స్ ఎవరు ఇవ్వాలి అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కు పంపించాలి. ఇది పంపడం లేదు. సో ఈ పంపకపోవడం వల్ల ఏమైతుందంటే ఈ ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేటర్స్ రిక్రూట్మెంట్ కు వచ్చే వరకు ఇక్కడ ఆపేస్తున్నారు. వీళ్ళు రిక్రూట్మెంట్స్ కు వచ్చే వరకు మీరు ఎలిజిబిలిటీ లేదు. మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన జివో ఈ రోజు కూడా ఉంది. 2009లో జివో ఎంఎస్ నెంబర్ 29 మన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమాండ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇచ్చిన జివో, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. నార్మల్ స్కూల్లో టీచర్కి ఎలిజిబిలిటీ అని ఉంది. బిఎడ్ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్, డిప్లొమా చేసిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ టీచర్కి ఎలిజిబిలిటీ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేయకుండా ఇంటర్ఫియర్ కావాల్సింది ఎవరు? రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ కాదు. సో దానివల్ల అల్టిమేట్ గా లాస్ అయ్యేది ఎవరు? స్పెషల్ ఎడ్యుకేటర్స్. మళ్ళీ అప్పుడు ఆ కోర్టుకు అప్రోచ్ కావడమో, ఇంకెక్కడికో వెళ్ళడమో, కొద్దిమంది మిస్ అయ్యే వాళ్ళు మిస్ అవుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎన్సిటిఈ ఇంటర్ఫియర్ కావడం వల్ల నాకు తెలిసి స్పెషల్ ఎడ్యుకేటర్స్ చాలా బెనిఫిట్ పొందుతారని అనుకుంటున్నా. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
ఓన్లీ రిహాబిలిటేషన్ కే పరిమితం కావాలి, ఎడ్యుకేషన్ కి అక్కర్లేదు. రిహాబిలిటేషన్ యాక్టివిటీస్ కే పరిమితం కావాలి. ఈ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అన్ని ఎన్సిటీలో ఇంక్లూడ్ కావాలి. ఎప్పుడైతే ఎన్సిటీలో ఇంక్లూడ్ అవుతుందో ఇంకా మనకు ఆల్టర్నేటివ్ మనకు జీవో అక్కర్లేదు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ నార్మల్ స్కూల్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కేంద్రీయ విద్యాలయాస్, లేకుంటే గురుకులాస్ అక్కర్లేదు. కాబట్టి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అనేది కూడా ఎన్సిటీ పరిధిలోకి వస్తేనే మంచిదని అనుకుంటున్నాను. అలా వస్తేనే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కు వేలాది మంది స్పెషల్ ఎడ్యుకేటర్ బెనిఫిట్ జరుగుతుంది, ఎక్కడ లాస్ కాదు. ఈ మధ్య కాలంలో ఈ నెలలోనే మనకు కేంద్రీయ విద్యాలయ వాళ్ళు ఒక సర్కులర్ ఇచ్చారు. మేము కూడా మా పాఠశాలలో రెగ్యులర్ మోడ్ లో ప్రత్యేక ఉపాధ్యాయులు నియమించడానికి మేము కసరత్తు స్టార్ట్ చేస్తున్నాం రెగ్యులర్ మోడ్ లో. ఎందుకు అంటే ఎన్సిటీ వాటికి రికగ్నిషన్ ఉంటేనే కదా. కాబట్టి ఎన్సిటీ ఇంటర్ఫియరెన్స్ వల్ల స్పెషల్ ఎడ్యుకేటర్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. దాన్ని ఆహ్వానించాలి మనం దాన్ని. సో కాబట్టి దానివల్ల ఎలాంటి లాభం లేదు, నష్టం లేదు, ఎలాంటి నష్టం లేదు. ఎన్సిటీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మనం నష్టపోయేది లేదు. నేనైతే యాజ్ ఎ ప్రొఫెషనల్ కోరుకునేది ఎన్సిటీ పరిధిలోకే రావాలి. సో సపరేట్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్కర్లేదు. ఇవ్వండి, మీరు అసిస్టివ్ డివైసెస్ సప్లై చేయండి, లేకుంటే ఎవరైతే అడల్ట్ పిడబ్ల్యూడీస్ ఉన్నారో వాళ్ళ కోసం కొన్ని ప్రోగ్రామ్ చేయండి రిహాబిలిటేషన్ పరిధిలో. అంతేగాని ఎడ్యుకేషన్ యాక్టివిటీలో వీళ్ళు చేయలేరు. ఎందుకంటే దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళు యూనివర్సిటీస్ కి ఇస్తున్నారండి. యూనివర్సిటీస్ కు డిప్లొమా కోర్సెస్ యూనివర్సిటీ పరిధిలోకి ఎలా వస్తాయి? గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వస్తాయి, ఇది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్. సో ఇవన్నీ కొన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఎన్సిటీలోకి తీసుకెళ్లడమే మంచిది. సో దానివల్ల అందరికీ ఉపయోగం జరుగుతుంది, మన కోర్సుకు డిమాండ్ అవుతుంది. ఇప్పుడు మనకు నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ లో కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మనకు ఎర్లీ ఇంటర్వెన్షన్ యాజ్ ద సేమ్ టైం మళ్ళీ మనకు వొకేషనల్ ఎడ్యుకేషన్ రెండు కూడా యాడ్ చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి వచ్చే రోజుల్లో చాలా మంది ప్రొఫెషనల్ కు బెనిఫిట్ అవుతుంది. సో ఆల్ సిబిఎస్ఈ స్కూళ్ళలో కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ రెగ్యులర్ మోడ్ లో నియమింపబడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. మోజెస్ గారు, తర్వాత ఉమామహేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అనేక విషయాలను ఇప్పటి వరకు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నౌ ఫ్లోర్ ఈజ్ ఓపెన్, మీకున్న ప్రశ్నలు అడగొచ్చు. మీరు దయచేసి ఎవరైతే ప్రశ్న అడుగుతారో వారు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని ప్రశ్న అడిగి వెంటనే మ్యూట్ చేసుకోండి. ది కన్సర్న్ ప్యానలిస్ట్ విల్ అడ్రస్ యువర్ క్వశ్చన్. ఎనీ క్వశ్చన్స్? హలో. క్వశ్చన్స్? హలో. yes you are audible, go ahead. గుడ్ ఈవినింగ్ సార్, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అంటే నా డౌట్ వచ్చేసి ఇందాక ఈ డైజీ ప్లేస్ గురించి వచ్చింది కదా టాపిక్, దాని గురించి డౌట్ ఉంది. ఓకే. అంటే డైజీ ప్లేస్ గురించి అంటే బ్రెయిల్ డిస్ప్లేస్ ఉంటాయి కదా మనకి, అది ఏంటంటే ఇప్పుడు బ్రెయిల్ డిస్ప్లేస్ మనకి కొనాలంటే అది మనం చాలా హై కాస్ట్ లో ఉంటాయి కదా. అది చాలా మంది ఏమంటున్నారంటే మీరు బ్రెయిల్ డిస్ప్లేస్ డొనేషన్స్ ఇస్తారు, దాని ద్వారా కొనుక్కోవచ్చు అని చెప్పి అంటున్నారు. కాకపోతే దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల మేము దానిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కొంచెం ఆ బ్రెయిల్ డిస్ప్లేస్ గురించి డొనేషన్స్ అది ఏ స్వచ్ఛంద సంస్థల ద్వారా వస్తుంది మనకి ఏంటో కొంచెం తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో బ్రైల్ డిస్ప్లే అంటే రిఫ్రెషబుల్ బ్రైల్ డివైస్ గురించి మాట్లాడుతున్నారా మీరు, లేదు అంటే డైజీ ప్లేయర్స్, ఏంజల్ పాకెట్ రేట్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు? రిఫ్రెషబుల్ బ్రైల్ డివైస్ గురించి అండి. ఓకే. సో మోజెస్ గారు. ఓకే అండి. సో రిఫ్రెష్డ్ బ్రెయిల్స్ అండి ఇప్పుడు చాలా మనకి మీరు అన్నట్టుగా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కొన్ని. ఇప్పుడు మన ఈ డౌట్ ఎందుకు అడుగుతున్నా అంటే సార్, అదే ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ఆడియోస్ కి అలవాటు పడిపోయి ఇప్పుడు మేము డైజీ గానీ ఈపబ్ గానీ చదవలేకపోతున్నాం. బ్రెయిలీ అయితే మనకు అలవాటు ఉంది. మన ఉమామహేశ్వర సార్ అన్ని కూడా బ్రెయిలీలో కూడా బుక్స్ తయారు చేస్తున్నారు కాబట్టి అవి చదువుకోవడానికి వీలుగా ఉండాలని బ్రెయిలీ డివైస్ కొనుక్కోవాలనుకుంటున్నాం. అందులో ఆడియో ఫైల్స్ ఒక్కటే వింటే స్పెల్లింగ్స్ కూడా కష్టమే, అది కూడా ఎంప్లాయ్మెంట్ కి అంత మంచిది కాదు. బ్రెయిల్ చదవడం అనేది చాలా మంచిది, ఎందుకంటే బ్రెయిల్ చదవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్పెల్లింగ్స్ అన్ని వస్తాయి. అఫ్ కోర్స్ పూర్తిగా కంట్రాక్షన్స్ చదివితే అదొక ప్రాబ్లం వల్ల, కానీ అట్లీస్ట్ బ్రెయిల్ చదవడం వల్ల ఖచ్చితంగా స్పెల్లింగ్స్ ఉంటాయండి. మీరు మంచి ప్రశ్న అడిగారు. సో ఇదేంటంటే మనకి రిఫ్రెష్డ్ బ్రెయిల్స్ అనేదండి హై ఎండ్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మన ఫ్రీడమ్ సైంటిఫిక్ వాళ్ళే కానివ్వండి, పర్కిన్స్ వాళ్ళే కొన్ని చాలా హై ఎండ్ ఉన్నాయి. కానీ
ఇప్పుడు మనకి ఇండియాలో కొంచెం బ్రెయిల్ మీ అని అట్లాంటి కొన్ని చిన్న అంటే అది 42 cells కాకపోవచ్చు, కానీ చిన్నవి మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని ల్యాప్టాప్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే 25,000 రేంజ్ లో కూడా వస్తున్నాయి. బట్ వీ హ్యావ్ టు గో లాంగ్ వే అండి. మీకు రిఫ్రెషబుల్ బ్రెయిల్స్ గురించి ఇట్లాంటి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని కావాలంటే మనకి ఢిల్లీలో సక్షం అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి సక్షం స్టోర్ కూడా ఉంది. వాళ్ళు నాకు తెలిసి ఈ బ్రెయిల్ మీ లాంటివి కూడా వాళ్ళు దాంట్లో సెల్ చేస్తున్నట్టుగా చూసినట్టు గుర్తు నాకు. ఒకసారి వాళ్ళని అడగడం, వాళ్ళు రీచ్ అయితే మీకు ఈజీగా దొరుకుతాయి. లేదు మీకు ఓన్లీ అబౌట్ బ్రెయిల్ మీ డివైసెస్ ఎలా ఉపయోగపడాలి అంటే కనుక మీరు ఎనేబుల్ ఇండియా ఒక వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ అంటే ఒక ఐడియా ఉందండి, హెల్ప్ డెస్క్ లేకపోతే సపోర్ట్ ఎట్ హెల్ప్ WPS అని ఆ అకౌంట్ కి మీరు రాసినా దొరుకుతుంది. లేకపోతే సక్షంకి అయితే ఖచ్చితంగా మీకు మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. మీకు ఇట్లాంటి డివైసెస్ అసిస్టివ్ డివైసెస్ వేటి గురించి కావాలన్నా దానికి మీరు రాయొచ్చు. లేదంటే ఇంకొకటి మన హైవే హెల్ప్ లైన్ కి ఫోన్ చేసిన కౌన్సిలర్స్ కూడా వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేకపోయినా హైవేకి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దే విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అండి. హైవే అంటే ఏంటి సార్? ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది? ఓకే, హైవే నేను చెప్తాను ఒక నిమిషం ఆగండి. చక్రధర్ గారు, ఇప్పుడు సక్షం వాళ్ళది ఇప్పుడు మీకు మనకి ఎట్లయితే అమెజాన్ లాగా ఒక పర్చేజ్ వెబ్సైట్ లాగా సక్షం వాళ్ళు కూడా softech.in అనే ఒక వెబ్సైట్ ఉంది. softech softech.in. దీంట్లో టోటల్ గా అన్ని యాక్సెసిబుల్ మెటీరియల్ మీకు ఏవి కావాలంటే అన్ని దొరుకుతాయి. దీంట్లో బ్రెయిలీమీ అండ్ ఆర్బిట్ రీడర్ ఇవి రెండు కూడా ఉంటాయి. మీరు అన్నట్టుగా ఇవన్నీ హై ఎండ్ అంటున్నారు కదా, అట్లా కాదు. ఇవన్నీ కూడా 30,000 రూపాయల్లో దొరుకుతాయి. ఆ 30,000 రూపాయలు అనేవి నిజంగా అయితే ఎక్కువ కింద లెక్క, కానీ మీరు స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే ఇది కొంచెం తక్కువ కింద లెక్క. అయినా కూడా ఇది కష్టమే. కాబట్టి నాకు తెలిసి కొంతమంది ముందు మేము డైజీ ఫారం లో ఆ మీటింగ్స్ లో దీని గురించి చర్చించినప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడైతే ఎట్లయితే డైజీ ప్లేయర్స్ కానీ ఇవన్నీ వచ్చాయో 50% సబ్సిడీతో ఇవ్వడానికి వీలు ఉంటుంది. అంటే 15,000 కి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతే, ఎందుకంటే కేన్ కానీ వాట్ యు కాల్ యాక్సెసిబుల్ కేను ప్లస్ డైజీ ప్లేయర్ ఇట్లా కాంబోలో కొన్ని ఇంతకు ముందు ఇచ్చారనమాట. ఇలా ఇచ్చినప్పుడు వాటి బదులుగా వీటిని ఇచ్చే అవకాశం అయితే ఉంది. బట్ దీనికి చాలా కృషి చేయాలి. ఎనేబుల్ ఇండియా లాంటి పెద్ద పెద్ద సంస్థలు కానీ, అలాగే పాలసీ మ్యాటర్ అంటే గవర్నమెంట్ కు డైరెక్ట్ గా మనము రాసి ఇప్పుడు ఎట్లయితే ల్యాప్టాప్లు ఇస్తున్నారో ల్యాప్టాప్ లాగా వీటిని ఇవ్వడానికి అయితే చేయగలిగితే కొద్దిగా కృతకృతులైనట్టే. బట్ ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైం. ప్రస్తుతం అయితే బ్రెయిలీమీ అనేవి 20 cells తో వస్తాయి. బ్రెయిలీమీ కానీ ఆర్బిట్ రీడర్ కానీ అవి చాలా మంచివి, చాలా బ్రహ్మాండంగా అంటే పనిచేస్తాయి. బట్ యూ కెన్ ఇఫ్ ఎనీబడి అఫోర్డబుల్ దే కెన్ బై. బట్ మీరు అన్నట్టుగా డొనేట్ చేయడము లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాలి అంటే అది కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఇది నేను చెప్పింది. ఇప్పుడు మనకి ఏదో ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మొన్న నాకు ఎవరో చెప్పారు సార్, మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే గనక ఈ బ్రెయిల్ డివైజెస్ ఇస్తారని చెప్పారు. అలా అంటే ఉంటాయా సార్? మనకి అట్లాంటివి ఏమి ఇప్పటి వరకు మా దృష్టికి అయితే రాలేదు. సార్ యాక్చువల్ గా ఇఫ్ ఐఎమ్ నాట్ యూ కెన్ కరెక్ట్ మీ, శ్రీనివాస్ రెడ్డి గారు, మోదిస్ గారు, ఉమామేశ్వర్ గారు, ఈ రిఫ్రెషబుల్ బ్రెయిల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ గా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అమెరికా ఇలా ఒక రిపోర్ట్ ప్రొడ్యూస్ చేశారు సార్. ఈ బ్రెయిల్ ఇక్కడ వాడే అంటే ఈ ఎంబాసింగ్ వాడే మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్ మెటీరియల్. ఇంకోటి ఏంటంటే చాలా రోజులు కనుక దాన్ని మనం టచ్ చేసి చదవటం ద్వారా సెన్సేషన్ కోల్పోయే అవకాశం కూడా ఉంది. అంటే సింథటిక్ మెటీరియల్ ఏదో వాడుతున్నారంట దాంట్లో. సో ఇష్యూస్ కొన్ని ఉన్నట్టు ఉన్నాయి. సింథటిక్ మెటీరియల్ కాదు దేవరాజ్ గారు, అట్లా కాదు. అది ఆ బుడిపేలు వస్తాయి కదా, వాట్ ఎవర్ ఆ బుడిపేలు అనేవి ఉంటాయి కదా, అవి ప్లాస్టిక్ వి. ఓకే, అక్కడ మీకు సెన్సిటివిటీ అనేది పోయే అవకాశం అయితే నేనేమి అట్లా అనుకోవడం లేదు. ఎందుకంటే రిపోర్ట్ ప్రొడ్యూస్ చేశారు రీసెంట్ గా 2019 మేబీ ఎందుకంటే మీరు మామూలుగా బ్రెయిలీలో బుక్స్ చదవడం అనేది డిఫరెంట్.
బట్ ఇక్కడ కంటిన్యూస్ గా చదవడం, ఎలా అయితే స్మార్ట్ ఫోన్ ఎట్లా ఉపయోగించడం, ఆడియో ఎక్కువ ఉపయోగిస్తే చెవుడు రావడము, లేకపోతే ఎక్కువ చూస్తే కంటి చూపులు దెబ్బతినడం లాంటి స్మార్ట్ ఫోన్ ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో అలాంటి దుష్ఫలితాలు ఏదో ఉండొచ్చు, కానీ దాని వల్లనే సెన్సిటివిటీ కోల్పోవడం అనేది మేబీ ఎక్కువ మన touch చేయడం ఫింగర్ అనేది టిప్ కొన్న సెన్సేషన్ పోతుంది అని ఎందుకు ఖచ్చితంగా పోతాయి. ఎందుకు తెలుసా, మీరు కావాలంటే ఒక గిటారిస్ట్ చూడండి, లేకపోతే వీణ వాయిద్యాలు చేసేవాళ్ళు చూడండి, ఆ వీణ వాయించే ఆ వేలుకి చాలా మందంగా అయిపోతుంది చర్మం. ఓకే. అలా అంటే నాకు తెలిసి సెన్సిటివిటీ పోకపోవడమే మొద్దు బారే అవకాశం ఉంది. సెన్సిటివిటీ కాదు, మొద్దు బారే అవకాశం ఉంది. బట్ మన దగ్గర ఇంకా అంతవరకు పోలేదు అనుకుంటా. ఓకే. సో ఎనీ అదర్ క్వశ్చన్? మోదస్ గారు మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారు దీనికి? నో, ఐ థింక్ ఉమామహేశ్వర గారు చాలా చక్కగా ఆన్సర్ చేశారు దానికి. ఏంటంటే మనకి ఈ రిపోర్టు నేను విన్నాను, అంటే ఎలక్ట్రిక్ బ్రెయిల్ చదివినప్పుడు, ఎలక్ట్రానిక్ బ్రెయిల్ చదివినప్పుడు సెన్సేషన్ పోతుంది అన్నట్టుగా అంటున్నారు కదా. అదేంటంటే టూ మచ్ యూసేజ్. అది ఎందుకంటున్నారంటే రెస్ట్రిక్టివ్ బ్రెయిల్ డిస్ప్లే ఏమవుతుందంటే అండి, డైనమిక్ గా మనకి మారుతూ ఉంటుంది కదా కాంటెక్స్ట్. మన పేపర్ అంటే ఒకే లెవెల్లో ఉంటుంది, కానీ ఇవి ఏమిటంటే ఎంబోసింగ్ లో డిఫరెంట్ టెక్నాలజీస్ అండి. టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళడం కన్నా ఒక్కొక్కసారి ఆ రేస్ అనేది చాలా షార్ప్ గా ఉంటుంది. సో దాన్ని బట్టి ఒకవేళ అవ్వండొచ్చు, కానీ ఉమామహేశ్వర గారు ఖచ్చితంగా చాలా క్లియర్ గా చెప్పినట్టుగా అదేంటంటే ఓవర్ యూసేజ్. మన ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, ఈ మొబైల్స్ ఎక్కువగా వాడడం వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ మరి మన దాన్ని కొంచెం తక్కువగా వాడుకుంటూ మనకు కావాల్సినంత వాడుకుంటే అంత ప్రమాదం ఏమి ఉండకపోవచ్చు. బట్ ఐ థింక్ డఫ్ బ్లైండ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డఫ్ బ్లైండ్ కి చాలా ఏంటంటే వాళ్ళ ఇంటర్ఫేస్ అంతా ఓన్లీ బ్రెయిల్ ఇంటర్ఫేసే కాబట్టి అట్లా ఓవర్ యూసేజ్ చేసినప్పుడు ఏమన్నా ఉండొచ్చేమో, కానీ మామూలుగా అయితే అంత ఏమీ ఉండకపోవచ్చు అండి. గ్లౌజ్ వేసుకోవడం వల్ల కూడా ఐ థింక్ దీన్ని అదే అండి నివారించవచ్చు, గ్లౌజ్ చేసుకోవచ్చు. అదే. ఇంకొకటి మన ఐవే గురించి అడిగారు. ఐవే ఇస్ ఎ నేషనల్ హెల్ప్ లైన్ అండి. అది ఏంటంటే నేషనల్ హెల్ప్ లైన్ లాంచ్డ్ బై స్కోర్ ఫౌండేషన్. కాకపోతే దాని ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్కడైతే లోకల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటక నుంచి కాల్ చేస్తే కర్ణాటకలో ఉన్న లోకల్ ఆర్గనైజేషన్ కి ఆ యొక్క నెంబర్ ఒకే నెంబర్, అది నేషనల్ వైడ్ గా. కానీ మీరు కర్ణాటక నుంచి చేస్తే కర్ణాటక ఆర్గనైజేషన్స్ కి, లేకపోతే ఇప్పుడు ఆంధ్ర నుంచి తమిళనాడు నుంచి చేస్తే తమిళనాడులో ఉన్న లోకల్ పార్ట్నర్ దగ్గరికి అలా వెళ్తుంది. ఆ లోకల్ లాంగ్వేజ్ లోనే ఆ కౌన్సిలర్స్ కూడా మాట్లాడగలుగుతారు. ఒకసారి మనకి నా ఫోన్ నెంబర్ కావాలంటే కనుక మన చాట్ లో ఏదన్నా ఇవ్వగలుగుతారా దేవరాజ్ గారు? కెన్ యూ పాస్ ఆన్ ఐవే నెంబర్ పాస్ చేయగలుగుతారా మీరు? సరే. ఓకే అండి. ఎనీ అదర్ క్వశ్చన్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. yes హలో. yes you are audible, go ahead. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా ఈ వైట్ క్యాన్ డే సందర్భంగా ఈ మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ఎంజీ నెట్వర్క్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అలాగే ఈ ప్యానల్ డిస్కషన్ లో చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అయితే ఒక చిన్న క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు మనము ఈ వైట్ క్యాన్ కంటే కూడా ఇంకా చాలా డెవలప్డ్ టెక్నాలజీ వచ్చింది అని ఇక్కడ మనం విన్నాము, ఇంతవరకు కూడా వింటూ వచ్చాము. ఈ సెన్సార్స్ వల్ల తర్వాత ఇట్లా మనకు ఐడెంటిటీ చేసుకొని వెళ్ళడానికి, రావడానికి, పోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఎన్విజన్ గ్లాసెస్ కానీ ఇంకా ఇతర సెన్సార్స్ వచ్చాయని చెప్పారు సార్. అయితే ఆ సెన్సార్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, తర్వాత వాటిని మనం ఎలా తీసుకోవచ్చు, వాటి కాస్ట్ ఎలా ఉంటుంది, మన ఇండియాలో అట్లాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనే దానికి కొంచెం మీరు బ్రీఫ్ చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. Sure అండి. సో I will go ahead and then ఉమామహేశ్వర గారు if you can add it will be great అండి. సో మనకి ఇప్పుడు స్మార్ట్ కేన్స్ అని వచ్చినాయండి. అదేంటంటే మామూలు కేన్ లానే ఉంటుంది. మన మామూలు స్టిక్ అంతా కేన్ అంతా నార్మల్ గా ఉంటుంది. దానిపైన ఒక సెన్సార్ డివైస్ ఉంటుంది అనమాట. అదేంటంటే మనకు డిస్టెన్స్ ని బట్టి మనకి ఏదైనా అబ్స్టికల్ దగ్గరగా ఉన్నప్పుడు ఒక వైబ్రేషన్, మరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్ కొంచెం ఇంటెన్సివ్ అవటం, ఇండోర్ మోడ్ అని అవుట్డోర్ మోడ్ అని ఉంటుంది దాంట్లో. అవి చాలా మనకి ఐఐటి ఢిల్లీ వాళ్ళు చేసినవి ఉన్నాయి. తర్వాత టార్చ్ ఇట్ అని ఇంకో కంపెనీ చాలా ఉన్నాయి. నేను ఒక కంపెనీ మంచిదని ఇంకో కంపెనీ మంచిదని కాదు, దాంట్లో మనకి గుడ్ ఏంటంటే చాయిసెస్ కూడా వచ్చినాయి అనమాట. అది ఒక రకంగా స్మార్ట్ కేన్. స్మార్ట్ కేన్ వల్ల అడ్వాంటేజ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటంటే మనకి మాల్ కేన్ తో పాటుగా ఇంకా ఎక్స్ట్రా అనమాట. మనకి కేను, మనం ఓన్లీ కేను వాడితే ఒక్కొక్కసారి మన షోల్డర్ లెవెల్లో ఉన్న అబ్స్టికల్స్ మనకు తెలియకపోవచ్చు, మన ఫేస్ లెవెల్లో ఉన్న అబ్స్టికల్స్ మనకు తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొమ్మలు మనం మొహానికి తగిలేంత హైట్ లో ఉంటాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనకి ప్రమాదం, ఎందుకంటే కేన్ అనేది మనకి ఓన్లీ కింద మాత్రం మనకు తెలుస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు మా స్టూడెంట్ ఒకసారి పార్క్ చేస్తున్న లారీ కొట్టుకున్నాడు వెళ్ళి. ఎందుకనంటే మన కేను కిందకి వెళ్ళిపోయింది, టైర్ల కిందకి, తను వెళ్ళామో వెనకమాల బాడీ కొట్టుకున్నాడు. అలాంటప్పుడు ఈ యొక్క స్మార్ట్ కేన్ అనేది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అది ఒక రకమైన టెక్నాలజీ. అలాగే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనకి షూలో ఉన్నాయి. బెంగళూరులో ఒక కంపెనీ ఉంది, దాని ఏంటంటే షూలో సెన్సార్ ఉంటుంది అనమాట. షూ లెవెల్లో మనకి వేస్ట్ లెవెల్ వరకు, నడుము వరకు కూడా ఏమైనా అబ్స్టికల్స్ ఉన్నప్పుడు అది చేయగలుగుతుంది. అట్లాగే కొన్ని స్పెక్స్, స్మార్ట్ గ్లాసెస్ లాగా స్పెక్స్ లెవెల్లో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేశారు సార్. నేను ఈ మధ్య ఇండియా టుడేలోనే చదివాను. అవును స్మార్ట్ గ్లాసెస్ ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ చేశారు. అవును. అదేంటంటే అండి, వైబ్రేషన్ అట్ ద ఫేస్ లెవెల్ అనమాట. అది ఏ డైరెక్షన్ లో అబ్స్టికల్ ఉందని కూడా వైబ్రేషన్ ద్వారా మనకు తెలియజేస్తుంది. కానీ ఇవన్నీ చాలా ఉపయోగించొద్దంటే అంటలేదు, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. కానీ ఇవన్నీ కూడా మనకు వైట్ కేన్ ఉంటేనే ఉపయోగపడతాయి. వైట్ కేన్ లేకుండా కేవలం వీటి మీద డిపెండ్ అయితే మాత్రం మనకి కొంచెం ఇబ్బంది అని చెప్పాలి మన ఇండియన్ కాంటెక్స్ట్ లో. ఓకే అండి. సార్ ఇది కరెక్ట్ అండి. మనము సార్ చెప్పినట్టుగా ఇప్పుడు చాలా కేన్స్ వచ్చాయి మనకు. మనం నార్మల్ కేన్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో లోయర్ పోర్షన్ మాత్రమే మనం ప్రొటెక్షన్ వేస్తాం. సో ఎప్పుడైతే మనకి స్మార్ట్ కేన్స్ వచ్చాయో ఈ అప్పర్ పోర్షన్ అండ్ లోయర్ పోర్షన్ రెండింటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడున్న స్మార్ట్ కేన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కేన్స్ కావచ్చు ఉపయోగపడుతున్నాయి. సో మీరు అన్నట్టుగా ఏంటంటే కేన్ను ఏది రీప్లేస్ చేయలేదండి నేను అనుకోవడం అయితే. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి కేన్ ఉపయోగిస్తున్నాం. ఉపయోగించినప్పుడు కూడా సొసైటీకి దీని గురించి సెన్సిటైజేషన్ లేదు. సో కేన్ లేకుండా మనం క్యాపో, బెల్టో, షూవో, ఇంకొక డివైస్ పెట్టుకుంటే ఇది సొసైటీకి వెళ్ళదు. అసలు మనం ఎలా విజువలీ ఛాలెంజ్డ్ అనే విషయం తెలుస్తుంది. సో ఎంతసేపు మనం ఏంటంటే మనం ప్రమాదాల నుంచి మనం సేఫ్ గా మనం ట్రావెల్ చేయడం మన ఇంటెన్షన్ అది. కాబట్టి వితౌట్ కేన్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కేన్ ఉన్న తర్వాత మిగతా వాటిని ఉపయోగించుకోండి బెటర్. కానీ వైట్ కేన్ రీప్లేస్ చేసేటటువంటి డివైస్ వచ్చినా కానీ దాని వైడ్ పబ్లిసిటీ కోసం కొన్ని సంవత్సరాలు పడుతుందని నా ఉద్దేశం. కాబట్టి కేనే మనకు ఎఫర్టబుల్ గా ఉంటుంది, సేఫ్ గా ఉంటుంది మనకు. సో ఇది మల్టీపర్పస్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది కేన్ కేవలం నడకకి కాదు, కొన్నిసార్లు మనం రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా వాటిని కేన్ తో అటాచ్ చేసి ఉపయోగించుకుంటే మంచిది. కానీ దీన్ని రీప్లేస్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే నేను ఒక డెమో చూశాను, ఒక రోబోట్ మిషన్ లాగా ఒకటి, అంటే ఒక చిన్న మైక్రో కెమెరా స్పెట్స్ లో పెట్టుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు. మైక్రో సాక్ష్యం తర్వాత ఐ థింక్ వాహిద్ నోస్ బెటర్ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేస్తారు అనమాట. సార్ మోసెస్ గారు మీకు కూడా తెలిసే ఉంటుంది. సార్ సారీ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు జస్ట్ ఫినిష్ చేసేస్తాను. సో ఇదేంటంటే వీళ్ళు కెమెరా ఫిట్ చేస్తారు సార్ గ్లాస్ లో, స్మార్ట్ గ్లాసెస్ ఏదో అంటున్నారు. వాటికి కెమెరా ఫిట్ చేసి దానికి కొంత వాయిస్ ఓవర్ ఏదో ఇస్తారంటున్నారు. ప్రస్తుతానికైతే అది లేదు, తర్వాత ఇస్తామంటున్నారు. సో ఇది ఇంటెన్షన్ ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ఒకవేళ ట్రీ కనపడిందంటే ట్రీ అని చెప్తుందంట, ఒకవేళ బస్ అంటే ద బస్ ఈజ్ మూవింగ్ అని చెప్తుందంట. సో ఇలాంటిది ఏదో కొంత ఉన్నట్టుంది. ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్ చదవటానికి, అంటే తెలుగు, ఇంగ్లీషు, ఎనీ లాంగ్వేజ్ కానీ ఒక నార్మల్ పుస్తకం చదవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అంటా ఉన్నారు. బట్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు. ఈ సిస్టమ్ ఆల్రెడీ యాక్చువల్ గా సౌత్ కొరియాలో ఉంది. సౌత్ కొరియా నుండి వీళ్ళు డ్రా చేసి 30,000, 25,000, 30,000 మధ్యలో ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇంకాస్త తక్కువ అవ్వచ్చు కనుక డిమాండ్ కనుక పెరిగితే అంటారు. యాక్చువల్గా ప్రాజెక్ట్ దీనికోసం ఇనిషియేట్ చేశారు. ఎస్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు. కరెక్ట్ అండి, అది నేను కూడా సేమ్ అదే విన్నాను. ఒక డెమో కూడా చూడడం జరిగింది. 180 degrees యాంగిల్లో ముందు ఏ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ ఆడియోలోకి అవుట్పుట్ వచ్చి మనకు హెడ్ ఫోన్స్ ద్వారా వినేటటువంటి అవకాశం దాంట్లో ఉంది. సో మేము లాస్ట్ విన్న తర్వాత క్వశ్చన్ ఏంటంటే, మరి పర్సన్ స్పెట్స్ పెట్టుకొని లేదా ఒక క్యాప్ పెట్టుకొని పోతుంటే తను విజువలీ ఛాలెంజ్ అనే విషయం ఎలా తెలుస్తుంది, వెహికలర్స్ కి ఎలా తెలుస్తుంది, లేదా అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నో క్వశ్చన్ అండి. సో దీనికి అల్టిమేట్ ఇంకేదైనా చిన్న ప్రాబ్లం ఉంది. చిన్న ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. 1 minute తీసుకుంటుందంట ఇది వాయిస్ ఓవర్ చెప్పడానికి. ఎదురున్న ఆబ్జెక్ట్ ని గుర్తించి అది వాయిస్ ఓవర్ చెప్పాలంటే 1 minute తీసుకుంటుందని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. దట్స్ వై నేను కూడా ఒకరిద్దరు బాలరెడ్డి లాంటి వాళ్ళకి చెప్పానమాట, మనం వై నాట్ యూ కెన్ పర్చేజ్ అండ్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు, సార్ దేర్ ఇస్ వన్ ఫీడ్బ్యాక్, ఇట్లా టైం పడుతుంది అని. అంత టైం పట్టేటప్పుడు గుద్దుకునే అవకాశాలు ఉంటుంది. 1 minute కాబట్టి ఇది కొద్దిగా ఆలోచించి కొనాల్సింది. ఎందుకంటే రియల్లీ వండర్ఫుల్ ఇన్వెన్షన్, బట్
ఎప్పటికి కూడా ఏదో ఒక టెక్నాలజీకి ఏదో ఒక హిండ్రెన్స్ ఉంటుంది. అవును బ్రెయిలీ మీ ఆర్బిట్రేటర్ లో ర్యామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే పాపం చాలా వాడుతున్నారు కానీ ఒక్కొక్కసారి సడన్గా స్టక్ అయిపోతా ఉంది. సో ర్యామ్ పెంచే అవకాశం, ఇంతకు ముందు కూడా మనం కూడా మేము చిన్నప్పుడు 500 MB హార్డ్ డిస్క్ కూడా మేము చూసాము. 250 MB 1 GB అనేది ఒక పెద్ద కంప్యూటర్ అన్నమాట అప్పట్లో. కానీ ఇప్పుడు 2 TB అనేది ఊహించలేనంత. అలాగా దైశవ దశలో ఉన్నాయన్నమాట ఆర్బిట్రేటర్లు. ర్యామ్ పెరిగితే ఇలాగా కొన్ని టెక్నాలజీస్ పెంచాలంటే టైం పడుతుంది. బట్ ఏదైనా సరే మొదలు పెట్టారు. ఐ థింక్ ఇట్ విల్ బి దేర్. So, any other question? So I think questions ఏవి లేకపోతే I will just take the concluding remarks. Sir Moses garu మీతో స్టార్ట్ చేస్తాను సార్. సో concluding remarks అంటే based on all these things మీరు ఈ మన కమ్యూనిటీకి ఏం చెప్తారు సార్? ఐ థింక్ కంక్లూడింగ్ లో ఒక్క పాయింట్ ఏంటంటే అండి, మనకి చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు ఉమామహేశ్వర గారు చెప్పినట్లుగా మనకి చాలా ఈ టెక్నాలజీస్ అనేది ఎమర్జ్ అవుతున్నాయి. ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ చాలా వరకు అన్ని చాలా తొలి దశలో ఉన్నాయి, చాలా పైలట్ స్టేజెస్ లో ఉన్నాయి. కాబట్టి మనం ఒక కమ్యూనిటీగా లెట్ us బి క్యూరియస్ అండి. మన చుట్టూ ఏం జరుగుతుందో, మన సెక్టర్ లో జరుగుతున్న వాటిని గురించి మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. లెట్ us బి క్యూరియస్. అంటే మనకి ఎందుకులే అది బాగుంటే ఎప్పుడొకప్పుడు మనకి తెలుస్తుందిలే అన కాకుండా మన వంతుగా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనకు కుదిరితే వీటికి ఫీడ్బ్యాక్ ఇద్దాం. ఎందుకంటే ఉమామహేశ్వర గారు నేను చాలాసార్లు DFI మీటింగ్స్ లో కూడా కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏంటంటే ఎప్పుడైనా సరే కింద గ్రౌండ్ లెవెల్లోంచి ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి అలా ఇప్పుడు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకపోతే, అలా మన వంతుగా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ కొత్త ఇన్నోవేషన్స్ అన్ని కూడా ఒక ఊహాగానంతో చేస్తారు తప్ప వాళ్ళకి రియాలిటీగా ఆన్ ద గ్రౌండ్ ఏం రిక్వైర్మెంట్ ఉందని ఒక్కోసారి తెలియకపోవచ్చు. అది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుందాం. కాబట్టి లెట్ us బీ క్యూరియస్, లెట్ us యూజ్ అవర్ కేన్ టు ద మ్యాక్సిమం. ఎందుకంటే కేన్ అనేది చాలా రోజుల నుంచి ఉన్న సొల్యూషన్, ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ మోడల్ అనమాట. ఇది పైలట్ కాదు. సో దాన్ని మనం పూర్తిగా వాడదాం. లేటెస్ట్ గా వచ్చిన టెక్నాలజీస్ ని లెట్స్ వెల్కమ్. ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు బి ఓపెన్ అబౌట్ ఎనీ సొల్యూషన్ దట్ కమ్స్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్, లెట్ us డూ అవర్ బిట్. Let us whenever we see a new device, let us try and use it. Let's give feedback, let's give constructive feedback so that product developers can give us better solutions. Andi థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోజెస్ గారు. మీరు టైం తీసుకొని ప్యానల్ డిస్కషన్ జాయిన్ అయ్యి అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు. సో ఉమామహేశ్వర సార్ గారు కంక్లూజివ్ రిమార్క్స్. Am I audible, sir? You are audible, Raj. Okay. Devraj, you are audible, but I don't think Sure, sir. sir is there. I think sir might have got dropped. Srinivas Reddy garu. No. Yeah. Okay, sir is there. Okay, sir. ఇప్పుడు ఏంటంటే నేను మోజెస్ గారిని ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎస్పెషల్లీ సిగ్గుపడుతున్నారు అంటున్నారు కదా. నేను అందరికీ చెప్పేది ఏంటంటే డోంట్ షై, don't hide your disability. You increase your differently ability, then you will be pride with your white cane. వైట్ కేన్ అనేది నిన్ను నడిపించడానికి అవసరమని నువ్వు భావించినంత కాలము నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇట్ షుడ్ బి ఎన్ యాక్సెసరీ లైక్ యువర్ గాగుల్స్, లైక్ ఇయర్ రింగ్స్ ఆర్ నోస్ రింగ్స్. ఓకే, అలా అనుకుని మనంతకు ఇప్పుడు మనం గౌరవించుకోవాలి. మనం ఎలా ఉన్నామో అలాగే ఎదుటి వ్యక్తి గౌరవించేటట్లు చేసుకోవడం అనేది మనము సాధించే విజయం అని మీరు భావిస్తే ఎప్పుడు మనం ఎలా ఉన్నామో దానికి సిగ్గుపడం. ఓకే, కాబట్టి దాన్ని నేను అందరికీ చెప్పదలుచున్నా. ఇక్కడ 24 participants who are participated, and moreover నేను ప్రతి విద్యార్థిని నేను ఎలా ఉండమని చెప్తానంటే, మనం ఒక టైర్ మీద నడుస్తున్నప్పుడు
టైర్ నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోకుండా టైర్ మీద నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోకుండా ఎలా ఉంటామో అలాగే మనం చదువులో అలా ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, ఈ రోజున టెక్నాలజీ రేపు ఉండదు. కాబట్టి చాలా మటుకు మనము నడవకపోతే పడిపోతాం అనుకొని మనము మన మైండ్ మొబిలిటీ కూడా పెంచుకొని అరే ఇది కష్టము అనుకుంటే అన్ని కష్టంగా కనిపిస్తాయి. కాబట్టి మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి టెక్నాలజీ సహాయంతో వెళ్తూ పోతే తప్ప మనము అనుకున్న హైట్స్ చేరలేము. అనుకున్న చెప్పిన మోహిత్ గారు చెప్పింది నేను నిజంగా ఐ వెరీ మచ్ అస్టానిష్డ్. 183 జాబ్స్. I think definitely it includes IAS, IFS and everything. ఈవెన్ చార్టెడ్ అకౌంటెన్సీలో కూడా రంగంలోకి వచ్చారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక 10 సంవత్సరాల క్రితం ఊహించలేని జాబ్స్ ఇవన్నీ యాక్సెసిబుల్ గా అయ్యాయంటే కారణం టెక్నాలజీనే. ఆ టెక్నాలజీని నేర్చుకోవడానికి మీరందరూ కూడా మైండ్ లో ఉండే అబ్స్టికల్స్ ని తీసేయాలని నా కోరిక. ఎలా అయితే వైట్ కేన్ అది మొదలు ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే గర్వంగా వైట్ కేన్ ను తీసుకువెళ్ళి దాన్ని ఉపయోగించడమే అది మీ యొక్క మీ అభివృద్ధికి ప్రారంభంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు మీ కంక్లూజివ్ రిమార్క్స్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్ మీకు? ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. థింక్ సార్ హ్యాస్ లెఫ్ట్. హలో. ఎస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికి ఎంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు నేను చెప్పాల్సింది ఏంటంటే మనకు ఎడ్యుకేషనే వెపన్. ఎందుకంటే మనకు కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి అంటే వృత్తుల్లో మనం రాణించలేకపోవచ్చు. కాబట్టి మనకి ఎడ్యుకేషన్ ఉందంటే డెఫినెట్ గా మనం మన గోల్స్ మనం రీచ్ అవుతాం. కాబట్టి బీ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్, యూటిలైజ్ ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు అస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనం పోస్ట్ పోన్ చేయడం ఈజీ అండి. ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు పోస్ట్ పోన్ చేయడం చాలా సింపుల్. అలా కాదు, మనకు వచ్చిన ఆపర్చునిటీస్ డెఫినెట్ గా వర్క్ ఆన్ చేయండి. దాని మీద డెఫినెట్ వాటి గురించి మనం సెన్సిటైజ్ అవుతాం, మనం నేర్చుకుంటాం. సో దాని ద్వారా మీరు సోషలైజ్ అవుతారు, మీరు రికగ్నైజ్ అవుతారు. కాబట్టి వచ్చిన ప్రతి ఆపర్చునిటీస్ ఉపయోగించుకోండి. మేజర్ గా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అలాంగ్ విత్ ICT. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇక్కడ ప్యానెల్ మెంబర్స్ అందరికీ, అలాగే ఓపికతో చాలాసేపటి నుంచి వింటున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే MG నెట్వర్క్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ డిస్కషన్ అంతా సమ్మరైజ్ చేసే ముందు మనం చిన్న వర్చువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఉంది, దాని గురించి కాస్త బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ మోజెస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత ఉమామేశ్వరం సార్ గారు. సార్ మేము 2 కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం సార్, ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఎలక్యూషన్ వచ్చేసి మేము ఇచ్చిన అంశం ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో వికలాంగుల యొక్క పాత్ర. సో ఇంచుమించు మాకు ఒక 25 మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఒక 10-12 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొంతమందికి ఎగ్జామ్స్ ఇవి ఉండటం వల్ల పార్టిసిపేట్ చేయలేకపోయారు, బట్ అది కూడా జూమ్ లోనే తీసుకున్నాం. ఎస్ఏ రైటింగ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మేము ఇచ్చిన టాపిక్ వచ్చేసి విద్యా వ్యవస్థలో అందులో ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. చాలా మంది చాలా బాగా రాశారు. మా అంటే ఈ బ్రైల్ లో కండక్ట్ చేసాం. అంటే బ్రైల్ చాలా మంది మర్చిపోతున్నారు, యాక్సెస్ లేదనే ఉద్దేశంతో ఇనిషియేట్ చేసాం. సో బ్రైల్ లో కండక్ట్ చేసి మేము టాపిక్ ఇచ్చి స్క్రిప్ట్స్ రాసి పోస్ట్ చేయమని చెప్పాం, పోస్ట్ చేశారు. సో ఇవాల్యుయేట్ కూడా చేయడం జరిగింది. సో ఆ ప్రైజెస్ ని అనౌన్స్ చేసే ముందు మాకు చాలా అంటే మేము అనుకున్న సమయానికి మాతో ఉండి మా పారామీటర్స్ కన్సిడర్ చేసి ఈ కాంపిటీషన్ ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి తోడ్పాటు అందించినటువంటి 2 జడ్జెస్ ఉన్నారు సార్ మాతో.
మొదటిది ప్రేమ్ సాగర్ గారు ప్రస్తుతం ఐఐటి మద్రాస్ లో పిహెచ్డి స్కాలర్ ఇన్ లింగ్విస్టిక్స్. సో తను ఎలక్యూషన్ కాంపిటీషన్ ని జడ్జ్ చేయడం జరిగింది. తర్వాత ఎర్రిస్వామి గారు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నారు, తను ఎస్ఏ రైటింగ్ జడ్జ్ చేయడం జరిగింది. సార్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎర్రిస్వామి గారు అయితే చాలా ఓపికతో స్క్రిప్ట్స్ ని ఇవాల్యుయేట్ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి పలానా బగ్స్ ఉన్నాయి, ఏం కన్సిడర్ చేయమంటారని కాన్స్టెంట్ గా నాతో టచ్ లో ఉండి, సో చాలా అంటే ఈ జనరల్ గా ఈ హాలిడేస్ లో కూడా తను టైం పెట్టి జనరల్ గా టీచర్స్ హాలిడేస్ ఈ మధ్య కోవిడ్ పాండమిక్ వల్ల ఇవ్వటమే తక్కువైపోయింది. సో హాలిడేస్ వచ్చినప్పుడు తను పర్సనల్ బిజినెస్ పని చూసుకోకుండా మా కోసం మీ సమయాన్ని కేటాయించి యు రియలీ contributed a lot sir, so thank you so much for both of you. So let me మేము ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ ప్రైజ్ మనీ పెట్టాం సార్ ఈ రెండింటికి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజ్లు. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1500, సెకండ్ 1000 అండ్ థర్డ్ 500 పెట్టాం. సో లెట్ మీ అనౌన్స్ దేర్ నేమ్స్. I hope you can see my screen. So yes, Devraj, now we can see your screen. Yes. Thank you sir, thank you sir. First elocution competition, first prize Brahmhara Teja, second prize vachesi Aarti, third prize Chetra. Congratulations all of you. So I hope meer mukuru meeting lo unte please say hi or something, thumbs up, prize and whatsoever. Thank you, sir. Thank you so much. This is Brahmara Teja from TCTVH Hyderabad, sir. Thank you, Brahmara Teja. I'm proud to be a student of Srinivas Reddy, sir. Srinivas Reddy. Congratulations, madam. Thank you, sir. Great, So nice to hear great. this. రియల్లీ నేను మా ఎక్స్పెక్టేషన్ కూడా అదే. తను ఇప్పుడు తను చేస్తుందండి, మా దగ్గర డిప్లొమా చదువుతున్నారు. తను స్పెషల్ ఎడ్యుకేషన్ కేవలం నేర్చుకోవడానికే, రియల్లీ తను ఏంటంటే ఒక ఉద్యోగం గురించి చేయట్లేదు, చాలా ఇంట్రెస్ట్ తో తను ఈ బ్రెయిలీ గురించి నేర్చుకోవాలి, ఒక విజువలీ ఛాలెంజ్కి ఎలా చెప్పాలి, వాలంటరీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో తను జాయిన్ అయ్యారు. రియల్లీ ఇప్పటి వరకు నేను లాస్ట్ ఒక 11 years నుంచి చూస్తున్నాను, ఎవరు కూడా సైటెడ్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. మీరు ఫస్ట్ ఒక కాంపిటీషన్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ అండి, గ్రేట్. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. ఆర్తి ఉన్నారా సార్? ఎప్పుడు మాకు ఇన్స్పిరేషన్ గానే నిలిచారు సార్. ఐ మీన్ చాలా విషయాలు మాకు ఇలాంటివి క్లాస్ లో కూడా చాలా చెప్తూ ఉంటారు సార్. సో మీ దీని వల్లే ఐ పార్టిసిపేటెడ్ సార్. యాక్చువల్లీ జస్ట్ మా డ్యూటీ మేడం, అంతే. నేను నా ప్రొఫెషనల్ డ్యూటీ మాత్రమే నేను డిశ్చార్జ్ చేస్తున్నాను, అంతే. అదే నేను ఇంకేం చేయట్లేదు. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆర్తి ఉన్నారా? యా సార్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను ఇట్లా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసింది. అంటే కాలేజెస్ లో చేశాను, కానీ నేను ఎక్కువ స్పెషల్ నేను నార్మల్ స్కూల్స్ లో చదివాను కాబట్టి మన విఐకి లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా కాంపిటీషన్ లో లైక్ డేరింగ్, నాకు బాగా నచ్చింది కాంపిటీషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చైత్ర, a couple of words from your side. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా మీ నుంచి మేము చాలా ఈరోజు తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకోగలిగాం. మెయిన్ గా మీ ముగ్గురు మా మధ్యలో వచ్చి మాకు ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు రియలీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు బో 3 members. థ్యాంక్ యూ. మోదెస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. చైత్ర మా సిస్టర్ సార్, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తుంది. ఓ నైస్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. సో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, యాక్చువల్లీ ఎలక్యూషన్ ప్రైజ్ ముందే తెలుసు జనాలకి, ఎస్ఏ రైటింగ్ తెలీదు. సో ఫస్ట్ ప్రైజ్ నగేష్, సెకండ్ ప్రైజ్ శిరీష, థర్డ్ ప్రైజ్ రేవతి. నగేష్ ఉన్నారా? నగేష్ ఐ థింక్ లేరనుకుంటా. నగేష్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారి స్టూడెంట్ అనుకుంటా కానీ సార్. నగేష్ కూడా మా స్టూడెంట్ అండి. ఈ అబ్బాయి కూడా ఫస్ట్ నేను ఈ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి స్టూడెంట్ నాకు కలిసింది.
చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. నేను అప్పుడే ఆ అబ్బాయి నెంబర్ తీసుకొని ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తాడు ఎనీ టైం. సో కాబట్టి నేను కూడా నాకు అవకాశం దొరికింది. అట్లాంటి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మనము సపోర్ట్ చేయడం అనేది నేను ఎప్పుడు కూడా అబ్బాయి ఇప్పటికి నాకు సార్లు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసినాడు. ఎప్పుడైనా నేను అతను రెడీగా ఉన్నాను అతను అడిగే డౌట్స్ కు. ఐఎమ్ వెరీ లక్కీ, ఎందుకంటే ఇద్దరు మా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళే. ఇంకా అట్లా నాకు తెలిసి ఎరిసాన్ కూడా మా మిత్రుడే. మీకు గైడ్ గా ఉన్న ఎరిసాన్ సార్ కూడా నేను అనుకుంటున్నా ఆసారి అనుకుంటున్నాను బహుశా. ఎస్ ఎస్ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో వీరందరూ మా స్కూల్ మేట్స్. నగేష్ ఐ థింక్ మై జూనియర్. ఓకే, శిరీష ఉన్నారా? హలో, శిరీష. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ మ్యామ్. హలో, am I audible sir? yes yes sir. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు మాకు. మీ నుండి మేము చాలా నేర్చుకోవాలి. నేను ఈ రైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం, ఎస్పెషల్లీ ఇలాంటి కాంపిటీషన్ లో ఇదే ఫస్ట్ టైం సార్. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేవతి గారు థర్డ్ ప్రైజ్. నగేష్ has come. నగేష్, yes నగేష్ ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ అందరికి, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఈ దీనిలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్. నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఫస్ట్ టైం సార్ ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. రేవతి గారు. రేవతి మీరున్నారా అండి? ఓకే, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. మీరు మీ టైంని పెట్టి మేము కాల్ చేసిన కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ 6 of you. So the respective prize money will be directly credited to your bank account. So thank you so much. So thank you so much sir, all of you. Moses garu, Umameshwar garu, Srinivas Reddy garu, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు అనేక విషయాల్ని వేరియస్ ఆస్పెక్ట్స్ లో తెలియజేసినందుకు. సో వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. మేము ఎప్పుడు ఇన్వైట్ చేసినా మీరు కాదనుకుంటా మీ సమయాన్ని పెట్టి, సో ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మీరు మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యాక్చువల్ గా నేను డిస్కషన్ ని సమరైజ్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా మంది కూడా అంటే ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ చాలా కాన్స్టెంట్ గా ఉన్నారు. ఐ థింక్ దట్స్ నాట్ రిక్వైర్డ్. సో నౌ ఐ విల్ కాల్ I request Venkatesh to present vote of thanks. Venkatesh is actually PhD scholar at University of Hyderabad. So Venkatesh garu please. Hi all, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను వెంకటేష్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో PhD చేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు మరియు ఇంటర్నేషనల్ వైట్ కేన్ డే శుభాకాంక్షలు. లాస్ట్ టైం కూడా మేము ఎంజీ నెట్వర్క్స్ తరఫు నుంచి ఫైనల్ డిస్కషన్ చేశాము. అప్పుడు మోజెస్ గారు చాలా బిజీ షెడ్యూల్ లో కూడా తన సమయాన్ని మా కోసం వెచ్చించారు. మళ్ళీ ఇప్పుడు కూడా పిలవగానే ఎస్ వీఆర్ విత్ యూ అని చెప్పేసి సార్ వచ్చారు. వచ్చి మోజెస్ చౌదరి గారు చాలా విషయాల్ని మాతో డిస్కస్ చేశారు. అనేక విషయాలు తెలుసుకున్నాం. సార్ మోజెస్ గారు, పర్సనల్ గా నా తరఫు నుండి, మా ఎంజీ నెట్వర్క్స్ టీం తరఫు నుంచి మీకు ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ రెడ్డి గారు మాకు రేడియో ఉడాన్ లో కావచ్చు, తర్వాత ఎంజీ నెట్వర్క్స్ యూట్యూబ్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఈ అసిస్టివ్ టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, తర్వాత మొబిలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అనేక విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. సార్ మోజెస్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఉమామహేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే సార్ మేము పిలవగానే ఎప్పుడు కూడా మాకు పర్సనల్ గా కాంటాక్ట్ ఉంటూ మేము ఏం చేయాలి అంటే సజెషన్స్ ఇస్తూనే ఉండేవాళ్ళు. సార్ కూడా మేము అడగానే వెంటనే
ఆఫీస్ లో ఉన్నప్పుడు నేను ఓకే జాయిన్ అవుతానని చెప్పారు. సో ఈరోజు హాలిడే అవ్వడం మాకు కలిసి వచ్చింది. ఇంతసేపు ఈ ముగ్గురు ప్యానలిస్టులు మాకు తమ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించారు. థ్యాంక్ యూ సో మచ్ ఉమామహేశ్వరరావు గారు. అట్లాగే తెలుగు విజన్ ఫౌండర్ అయినటువంటి జిపి నాగరాజ్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. సో ఆయన రికార్డ్స్ ని మనతో పంచుకోమన్నారు. సో థ్యాంక్ యూ జిపి నాగరాజ్ గారు. అట్లాగే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని అందించిన శ్రీమణి గారు, ప్రేమ్ స్వరూప్ గారు, వాహిద్ గారు, వీరి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశం గురించి ఎవరైనా మిస్ అయి ఉంటే, ఈ సమావేశాన్ని ఎవరైనా మిస్ అయి ఉంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతుంది. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీక్షించండి. మీ డౌట్స్ అండ్ సజెషన్స్ ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Venkatesh. Thank you so much. Once again, thanks all the participants and the panelists for joining, for considering your time to joining with us. Thank you, sir. Thank you so much. ఇంతవరకు మీరు మా ఎంజీ నెట్వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది.